వెల్కమ్ టు వశిష్ట 360 ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్. ఈరోజు ఈ క్లాస్లో నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదు కానీ ఖచ్చితంగా సీరియస్గా నేర్చుకుంటాను అనుకునే వాళ్ళ కోసము ఈ క్లాస్ని రూపొందించడం జరిగింది. అయితే ఎంతో కొంత వచ్చిన వాళ్ళకు ఇది అంత పెద్దగా ఉపయోగపడదు, కానీ ఖచ్చితంగా నాకు ఏమీ రాదు అనుకునే వాళ్ళకు, సీరియస్గా ఇప్పటి నుంచి నేర్చుకుంటా అనుకునే వాళ్ళకి మాత్రము ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటి క్లాస్లోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు రెండు అంశాలు చెప్పదలుచుకున్నాను. ఒక విషయం ఏంటి అని అంటే, నేను ఇక్కడ రాసినటువంటి ఇక్కడ మొత్తం 12 స్లైడ్స్ ఉన్నాయి. 12 స్లైడ్స్ లో ఈ విధంగా రాశాను. నేను ఇక్కడ చూడండి, ఇలా 12 స్లైడ్స్ లో మొత్తం రాసుకుంటూ వచ్చాను. ఇలా నేను ఇక్కడ రాసినటువంటి స్లైడ్స్ అన్నిటిని కూడా మీరు ఏం చేస్తారు అంటే ఒక బుక్ లో రాసుకోండి. మీకు ఒక విషయం ఏంటి అంటే, మన వశిష్ట 360 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బుక్ లో ఈ అన్ని అంశాలు కూడా ఉంటాయి. వీటన్నిటిని మీరు ఒకవేళ రాసుకోలేకపోతే ఈ పుస్తకంలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఈ పుస్తకాన్ని మీరు అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో 449 రూపీస్కి ఎంఆర్పి ఉన్నటువంటి ఈ పుస్తకాన్ని 299 రూపాయలకే మీరు పుస్తకాన్ని కొనవచ్చు. అయితే అలా బుక్ని నేను కొనలేను, 299 రూపీస్ నాకు బర్డెన్ ఉంటుంది అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా దీని నుంచి కొనే ప్రయత్నం చేయొచ్చు, అంటే రాసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక్కడ క్లాస్ నుంచి. బట్ క్లాస్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. అండ్ ఈ క్లాస్ విన్న తర్వాత మీరు చేయాల్సినటువంటి రెండో పని ఏంటి అని అంటే, దీన్ని ఒక 21 రోజులు దీన్ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయండి. అండ్ 21 రోజులు రోజు ఒక 10-15 నిమిషాలు ఇలా నేను ఇప్పుడు కెమెరా వైపు చూస్తూ మీ అందరికి క్లాస్ చెప్తున్నాను కదా, అదే విధంగా మీరు ఏం చేస్తారనంటే ఇక్కడ చెప్పిన విధంగానే దీన్ని రోజు ఒక 10-15 నిమిషాలు బాగా ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడటానికి ట్రై చేయండి. ఎందుకంటే మన నోరు తిరగాలి అని అంటే రోజు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇంట్లో ప్రాక్టీస్ చేసిన తర్వాత బయట మనం ఆటోమేటిక్ గా దాన్ని మనం అమలు చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ క్లాస్ లోకి ఎంటర్ అయితే మనకు తెలిసిన విషయం ఏంటి, తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు కొన్ని హెల్పింగ్ వర్బ్స్ కనిపిస్తున్నాయి. ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నిటినీ కూడా మనము ఇవి హెల్పింగ్ వర్బ్సా, జెరెంట్సా ఏంటి అనేది మనకు అవసరం లేదు. అడ్జెక్టివ్స్, యాడ్వర్బ్సా, ప్రిపోజిషన్సా ఏంటి అనేది అవసరం లేదు. కాకపోతే ఏంటి అంటే వీటిని కొన్ని పదాలు అనుకుందాము. ఈ పదాలను ఏ సందర్భాల్లో ఉపయోగించాలనే విషయాన్ని మాత్రమే తెలుసుకుందాము. ఎందుకనంటే ఒక పదాన్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తే కరెక్ట్ గా ఉంటుంది అనే విషయం మనకు అర్థమైతే ఆ సందర్భంలో ఉపయోగిస్తాం. మనము ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ లేదా తెలుగు కానీ నేర్చుకున్నప్పుడు మనకు గ్రామర్ పెద్దగా అవసరం ఉండదు. కాకపోతే సందర్భానుసారంగా, సందర్భోచితంగా మనము ఆ పదాన్ని ఎక్కడ మాట్లాడాలి, ఆ వాక్యాన్ని ఎలా మాట్లాడాలి అనే విషయం తెలిస్తే సరిపోతుంది. అయితే దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. అదేంటి అని అంటే, ఇక్కడ చూడండి, ఈ పదాలు తెలియడానికంటే ముందు మీకు ఒక 7 పదాలు తెలియాలి. ఆ 7 పదాలు ఏంటి అని అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. మరి ఈ 7 పదాల యొక్క తెలుగు మీనింగ్స్ ఏంటి అని ఒకసారి మనం చూద్దాం. ఈ 7 పదాల యొక్క తెలుగు మీనింగ్స్ ఏంటి అని మనం చూస్తే గనక ఇక్కడ మనం చూడొచ్చు. ఐ అంటే సింపుల్ గా నేను అని చెప్పి తన అర్థం అన్నట్టు. ఐ అంటే నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ అంటే నేను అని చెప్పి మీరు చెప్తున్నట్లు లెక్క అన్నట్టు. రైట్. వి అంటే మేము అని దాని అర్థం అన్నట్టు. వి అంటే మేము అని దాని అర్థం. యు అంటే నీవు లేదా సింపుల్ గా మీరు ఒకవేళ గౌరవంగా ఎక్కువ మంది ఉన్నప్పుడు కానీ లేకుంటే గౌరవంగా మాట్లాడినప్పుడు మీరు అని చెప్పి మాట్లాడొచ్చు. దే అంటే వారు లేదా వాళ్ళు అని వస్తుంది. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది లేదా అది అని చెప్పి వస్తుంది. ఈ 7 పదాలు మాత్రం మనకు జాగ్రత్తగా ఈ 7 వర్డ్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ మనకు ఫింగర్ టిప్స్ మీద ఈజీగా ఉంటుంది. ఈ 7 వర్డ్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. వీటిని ప్రొనౌన్స్ అంటాము, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఒకసారి ఈ 7 పదాలని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ఫస్ట్ 4 వర్డ్స్ ని ఒక సెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ 4 వర్డ్స్ ని ఒక ఫస్ట్ సెట్ గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చే 3 వర్డ్స్ ని సెకండ్ సెట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫస్ట్ వచ్చే సెట్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఐ, వి, యు, దే. ఐ, వి, యు, దే అని చెప్పి ఒక ఫస్ట్ సెట్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చే సెట్ ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే హీ, షీ, ఇట్ అని చెప్పి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ ఇవన్నీ అవసరం లేదన్నట్టు. ఓకే. సో ఐ అంటే నేను, వి అంటే మేము లేదా మనము, యు అంటే మీరు లేదా నీవు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది లేదా ఇది,
దే అంటే వారు లేదా వాళ్ళు. ఈ రకంగా మనం ఈ 7 పదాలని ఐ వి యు దే ఫస్ట్ సెట్, హీ షీ ఇట్ సెకండ్ సెట్, ఈ 2 రకాలుగా గుర్తుపెట్టుకొని వీటి తెలుగు మీనింగ్స్ ని మనము జాగ్రత్తగా మనం మననం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఏం చేస్తామనంటే, ఇదంతా రాసుకోండి మీరు. దీన్ని ఇది చేసిన తర్వాత మనం ఏం చేయాలి అనంటే, జాగ్రత్తగా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ పదాలను యొక్క మీనింగ్స్ తెలుసుకోవాలి. వాటిని ఏ సందర్భంలో యూజ్ చేస్తామో కూడా నేర్చుకోవాలి. డూ అండ్ డస్ ని ఎప్పుడు ఉపయోగిస్తామనంటే, సాధారణంగా ఈ డూ అండ్ డస్ ని ఎప్పుడు ఉపయోగించాలి అనంటే, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులకు ఉపయోగించాలి. ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులను ఇంగ్లీష్ లో ఏమంటారు అనంటే హ్యాబిట్స్ అంటారు. వాటిని హ్యాబిచువల్ యాక్షన్స్ అని అంటారు. అంటే ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనులు ఏముంటాయి? నిద్ర లేవటం ఉంటుంది, పడుకోవటం ఉంటుంది, తినటం ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళటం ఉంటుంది, స్కూల్కి వెళ్ళటం ఉంటుంది, కాలేజ్కి వెళ్ళటం ఉంటుంది, లేదా ఏదైనా నేర్చుకోవటం ఉంటుంది, డిన్నర్ చేయటం ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయటం ఉంటుంది, పూజ చేయటం ఉంటుంది, పేపర్ చదవటం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక హ్యాబిట్ ఉంటుంది. పిల్లలకు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అయితే వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళకి ఒక హ్యాబిట్ ఉంటుంది. ఒక హోమ్ మేకర్కి ఒక హ్యాబిట్ ఉంటుంది. సో వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బేస్ చేసుకొని డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి. సో వాటిని మనం చెప్పినప్పుడు ఈ డూ అండ్ డస్ ని యూజ్ చేసి చెప్తాము. అయితే ఐవి యూదే ఉన్నప్పుడు డూ యూజ్ చేసి చెప్పాలి. హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ యూజ్ చేసి చెప్పాలి. ఎలా చెప్పాలనే విషయాన్ని నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఐ వి యు దే ఉన్నప్పుడు మనము డూని యూజ్ చేసి చెప్తాం. ఐ వి యు దే ఉన్నప్పుడు డూని యూజ్ చేసి చెప్తాం. అదే వి యు సారీ హీ షీ ఇట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? హీ షీ ఇట్ ఉన్నప్పుడు డస్ యూజ్ చేసి చెప్తాం. మీరు ఎప్పుడైనా గమనించారా మిత్రులారా? ఎప్పుడైనా చాలా మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు కూడా ఇక్కడ వర్బుని V1 ఫామ్ లో యూజ్ చేయకుండా చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అదే విధంగా ఇక్కడ చూడండి, అతడు కాలేజీకి వెళ్తాడు అని చెప్పడానికి హీ గోస్ టు కాలేజ్, హీ గోస్ టు కాలేజ్, హీ గోస్ టు కాలేజ్. నేను కాలేజీకి వెళ్తానని చెప్పడానికి ఐ గో టు కాలేజ్, ఐ గో టు కాలేజ్. మరి ఇక్కడ చూడండి ఒక చిన్న డిఫరెన్స్. ఇక్కడ గో అని ఎందుకు వచ్చింది, ఇక్కడ గోస్ అని ఎందుకు వచ్చింది? ఇక్కడ గో అని ఎందుకు వచ్చింది, ఇక్కడ గోస్ అని ఎందుకు వచ్చింది, ఈఎస్ అని ఎందుకు వచ్చింది అంటే, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు మనము ఈఎస్ వాడుతుంటాము. ఆ విషయాన్ని నేను ఇంకా క్లియర్ గా చెప్తాను. కానీ ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి మాట్లాడినప్పుడు వీటిని ఎలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయాలి అనే విషయాన్ని కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఐ గో టు కాలేజ్ అని ఉంది కదా, దీన్ని ఇలా రాయొచ్చినట్టు, ఐ డూ గో టు కాలేజ్. ఎందుకు ఈ డూని యూజ్ చేస్తున్నాం అంటే, మనము నేను వెళ్ళను అని చెప్పడానికి ఎలా యూజ్ చేయాలి అని అంటే, ఇక్కడ చూడండి, నేను వెళ్ళను అని యూజ్ చెప్పడానికి డూ ప్లస్ డు నాట్ అవుతుంది. నెగిటివ్ సెంటెన్స్ లో చెప్పినప్పుడు మనకు ఐ గో టు కాలేజ్ అంటే ఐ నో గో టు కాలేజ్ అని చెప్పడం ఉండదు. కాబట్టి మనము నెగిటివ్ సెంటెన్స్ లో చెప్పినప్పుడు ఐ డు నాట్ గో టు అని చెప్తాం. కాబట్టి ఈ డూ అనే హెల్పింగ్ వర్బ్ యొక్క సహాయం తీసుకుంటాం. ఆ సహాయ క్రియ యొక్క హెల్ప్ ని తీసుకుని మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఐవి యూదే వచ్చినప్పుడు డూని తీసుకోవాలి, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డజన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హీ గోస్ టు కాలేజ్ అంటే అతడు కాలేజ్కి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? ప్రతిరోజు వెళ్తాడు. కాబట్టి డైలీ హీ గోస్ టు కాలేజ్, ఎవ్రీడే హీ గోస్ టు కాలేజ్, హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అని చెప్పి ఇలా చెప్పచ్చు. వెళ్ళడు అని చెప్పాలనుకోండి, హీ వెళ్ళడు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఎలా చెప్పాలి మనము? ఇక్కడ చూడండి, ఇంకా మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా రాస్తాను. వెళ్ళడు అని చెప్పడానికి హీ డజంట్ గో అని రాయాలి. హీ డజ్ ప్లస్ నాట్, మనకు దీని కాంట్రాక్షన్ ఏమవుతుంది? డజంట్. హీ డజంట్ గో అని రాయాలి. హీ డజంట్ గో టు కాలేజ్, హీ డజంట్ గో టు కాలేజ్. కాలేజ్కి అతను వెళ్ళడు అని చెప్పే సందర్భం అన్నట్టు, రైట్? సో సింపుల్ గా వెళ్తాడు అని చెప్పడానికి హీ గోస్ టు కాలేజ్, వెళ్ళడు అని చెప్పడానికి హీ డజంట్ గో ఆర్ హీ డస్ నాట్ గో టు కాలేజ్ అని చెప్తుంటాం. సో పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు మనకి ఎక్కడ కూడా పెద్ద ప్రాబ్లం రాలేదు. కానీ నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు డస్ ప్లస్ నాట్ ని యూజ్ చేసి చెప్తున్నాము. అంటే క్వశ్చన్ చేసినప్పుడు కానీ నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు కానీ ఖచ్చితంగా మనకి ఈ హెల్పింగ్ వర్బ్ లేకపోతే మనం ఒక నెగిటివ్ సెంటెన్స్ కానీ లేదా ఒక క్వశ్చన్ చేసినప్పుడు కానీ మనకి హెల్పింగ్ వర్బ్ లేకపోతే సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయడానికి రాదు అన్నట్టు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు
హీ డజంట్ గో టు అని ఉంది కదా, హీ డోంట్ గో టు అని రాస్తారు అన్నట్టు. ఇది మిస్టేక్. ఏం రాయాలి మరి? హీ డజంట్ గో టు అని రాయాలి. లేకపోతే ఇక్కడ హీకి బదులు షీ తీసుకున్నాం అనుకో, ఆమె కాలేజ్కి వెళ్తుందంటే షీ గోస్ టు కాలేజ్. అప్పుడు ఇక్కడ ఈ గో రాదు. షీ గోస్ టు కాలేజ్. హీ డజంట్ ఆర్ డస్ నాట్ గో టు కాలేజ్. ఇక్కడ చూడండి, డజ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలని రాశాను. ఇక్కడ డజ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలని చెప్పి రాశాను. సింపుల్ గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది, రైట్? సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఐ స్పీక్ ఇంగ్లీష్, అదర్వైజ్ ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఏదో ఒకటి, రైట్? సో దీన్ని నెగిటివ్ సెంటెన్స్ లో నేను ఇంగ్లీష్ లో మాట్లాడనని చెప్పడానికి స్పీక్ బదులు ఇక్కడ ఏం చెప్పాలి? డూ ప్లస్ నాట్. ఐ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, ఇక్కడ రాస్తున్నాను చూడండి, హీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీష్ లో మాట్లాడతాడు ఆఫీస్ లో అని చెప్పాలనుకోండి, మాట్లాడాడు అని చెప్పాలి. హీ నో స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పి అనడానికి లేదు ఇక్కడ. అప్పుడు ఏం చెప్పాలి? హీ డజ్ ప్లస్ నాట్. హీ డజంట్. డజ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలని చెప్పాను? ఫస్ట్ ఫామ్ లో రావాలి. ఇప్పుడు ఎట్లా రావాలి వర్బ్? ఫస్ట్ ఫామ్ లో అంటే స్పీక్. ఇక్కడ హీ డజంట్ స్పీక్. ఇక్కడేమో ఎస్ వచ్చింది, ఇక్కడ ఎస్ రాలేదు. కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకు రాలేదని అంటే ఇక్కడ ఆల్రెడీ మనం డజన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. హీ డస్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. కానీ చాలా మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా చేసేది ఏంటి? హీ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, హీ డోంట్ నో ఎనీథింగ్ రే అని అంటారు. సో డోంట్, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డోంట్ ఎవరైనా యూజ్ చేస్తే వాళ్ళకి ఇంగ్లీష్ పూర్తిగా రాదు, గ్రామర్ రూల్స్ సరిగ్గా తెలియదు, అండ్ ఏదో ఫ్లూక్ లో మాట్లాడుతున్నారని దాని అర్థం అన్నట్టు. సో హీ డజంట్, షీ డజంట్, ఇట్ డజంట్ అన్నప్పుడు ఓకే, కరెక్ట్ గా వస్తుందని చెప్పి దాని అర్థం. ఇప్పుడు అర్థమైంది కదా, డూ అండ్ డస్ ని ఎప్పుడు యూజ్ చేస్తాము, దాని లిటరల్ గా దాని తెలుగు మీనింగ్ ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మీరు, డూ అండ్ డస్ అంటే తెలుగు మీనింగ్ లిటరల్ గా ఒక పనిని నేను చేస్తాను, చేస్తాము అని చెప్పినప్పుడు, ఒక్కడినైతే ఐ అయితే నేను చేస్తాను, నేను కాలేజీకి వెళ్తాను, ఐ గో టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళను, ఐ డు నాట్ గో టు కాలేజ్. వి ఎంతో తీసుకున్నప్పుడు వి గో టు కాలేజ్, వి డు నాట్ గో టు కాలేజ్. యూతో తీసుకున్నప్పుడు యూ గో టు కాలేజ్, యూ డు నాట్ గో టు కాలేజ్. దే గో టు కాలేజ్, వారు కాలేజ్కి వెళ్తారు, దే డు నాట్ గో టు కాలేజ్. ఈ రకంగా చెప్తాం. హీతో తీసుకున్నప్పుడు ఇప్పుడు డూని యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? డజన్ యూజ్ చేయాలి. డజన్ యూజ్ చేసి ఎలా చెప్తున్నాం? ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఐ లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, హీ లెర్న్స్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోడు, అతడు అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ డూ రావద్దు, డజ్ రావాలి. ఎందుకు? రెగ్యులర్ యాక్షన్ లో మనం ఇక్కడ డజ్ ని యూజ్ చేయాలి. హీ డజంట్ లెర్న్ ఇంగ్లీష్, హీ డస్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. సో ఇక్కడ చూడండి, డజ్ వచ్చింది అని అంటే తర్వాత వచ్చే వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉండాలి. ఈ చిన్న చిన్న అంశాలని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక బుక్ లో రాసుకోవాలి, అండ్ వీటిని రెగ్యులర్ గా 21 days ప్రాక్టీస్ చేయమన్నాను అందుకని మీకు, రైట్? ఒక పని అయిపోయింది, జరిగిపోయింది, ఇంకా ఆ పని ఉనికిలో లేదు, బట్ జరిగిపోయింది, అయిపోయింది, గతంలో ఒకానొక సమయంలో ఆ పని జరిగిపోయింది. పాస్ట్ యాక్షన్, కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్పినప్పుడు ఒక పనిని చేశాను, లేదా చేశాము, లేదా చేశాడు, లేదా చేసింది అని చెప్పే క్రమంలో మనము డిడ్ ని యూజ్ చేస్తాము. ఇప్పుడు మనము సెకండ్ స్టెప్కి వచ్చినాము, డిడ్ ని యూజ్ చేస్తాము. ఎలా అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పాలనుకోండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సింపుల్ గా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను అని చెప్పాలనుకోండి, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటాం, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటాం. మరి ఇంగ్లీష్ నేర్చుకోలేదు అని చెప్పాలనుకోండి, ఐ నో లెర్న్ ఇంగ్లీష్ అని అంటామా? అనలేం కదా. సో ఆల్రెడీ నేర్చుకున్న విషయాన్ని చెప్తున్నాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోలేదు అని చెప్పడానికి ఐ డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, డిడ్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. అదర్వైజ్ దీన్నే మనం షార్ట్ కట్ లో ఈ రకంగా కూడా చెప్పొచ్చు కదా. దీన్ని డిడింట్ అని కూడా చెప్పొచ్చు కదా, దీన్ని డిడింట్ అని కూడా చెప్పొచ్చు, ఈ రకంగా కూడా పలకొచ్చు కదా. ఐ డిడింట్ లెర్న్ ఇంగ్లీష్ అని కూడా చెప్పొచ్చు. అంటే పాస్ట్ ఫామ్ లో చెప్తున్నాం, అయిపోయిన విషయాన్ని జరిగిపోయింది, అయిపోయింది, నేను నేర్చుకోలేదు, నేను నేర్చుకోలేదు అని చెప్పే సందర్భంలో ఈ రకంగా చెప్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇండియా నిన్న టెస్ట్ మ్యాచ్ లో గెలిచిందని చెప్పాలా. ఇండియా వన్ ద మ్యాచ్, ఇండియా వన్ ద మ్యాచ్. సింపుల్ గా పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి, సింపుల్ గా ఇక్కడ పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి మనము ఒక పాస్ట్ యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తూ చెప్తున్నాం. ఒక పాస్ట్ యాక్షన్ ని రిప్రజెంట్ చేస్తూ, పాస్ట్ జరిగిపోయింది, ఇండియా ఆల్రెడీ గెలిచింది,
గెలుస్తుంది అంటే ఇండియా విన్స్. ఒకవేళ గెలుస్తుంది అని చెప్పాలనుకోండి, ఇండియా విన్స్. జనరల్ గా ఇండియా ఏ టీం మీదైనా కూడా క్రికెట్ లో ఇండియా గెలుస్తుందంటే ఇండియా విన్స్ ఇన్ క్రికెట్, ఇండియా విన్స్ ఎవ్రీ మ్యాచ్. జనరల్ గా గెలుస్తుంది అని చెప్పడానికి. లేదా ఫ్యూచర్ లో గెలుస్తుంది అని చెప్పాలనుకోండి, అప్పుడు విల్ విన్ అని చెప్పాలి. విల్ విన్, ఇండియా విల్ విన్ అంటే ఫ్యూచర్ లో. విల్ దేని గురించి చెప్తుంది? ఫ్యూచర్ కదా. సో విల్ విన్ అని చెప్పి చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. రైట్. సో ఇవన్నీ కూడా కొంచెం అప్రస్తుతమైనటువంటి అంశాలు కాబట్టి ఇప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక కొత్త పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఇండియా గెలవలేదు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇండియా గెలవలేదు అని చెప్పడానికి మనకి ఇక్కడ ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం, అది డిడ్. నాట్ తీసుకోవాలి. ఎందుకు? నాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్ లో చెప్తాం, కాదు, లేదు, కుదరదు, జరగలేదు అని చెప్పే సందర్భాల్లో నాట్ అని తీసుకుంటాం. డిడ్ నాట్, దీనికి నెగిటివ్ కాంట్రాక్షన్ ఏంటి? డిడ్ ప్లస్ నాట్, డిడింట్. సో ఇండియా డిడ్ నాట్ విన్ ద మ్యాచ్. డిడ్ తర్వాత ఏం రావాలి? మళ్ళీ వర్బ్ ఫస్ట్ ఫామ్ లో రావాలి, V1 ఫామ్ లో రావాలి. అందుకే ఇక్కడ రాశాను చూడండి, ఫస్టే V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి. ఈ హెల్పింగ్ వర్బ్స్ అన్నిటి పక్కన V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేయాలి. సో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. చూడండి ఇక్కడ రైట్, చూడండి ఇక్కడ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సో గతంలో జరిగిపోయిన పనులకు సాధారణంగా మనము ఏం చేస్తున్నాము? డిడ్ ని యూజ్ చేస్తున్నాం. గతంలో జరిగిపోయిన పనులకు మనం డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తున్నాం. సో డిడ్ తర్వాత మనం వర్బ్ ని ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి. కొన్ని వర్బ్స్ తీసుకుందాం. వర్బ్స్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్ లో తీసుకోవాలి. వర్బ్స్ ని కొన్ని తీసుకుందాం. ఏం తీసుకుందాము? స్పీక్ తీసుకుందాము, లేదా డ్రింక్ తీసుకుందాము. డ్రింక్ అంటే తాగటము, డ్రింక్ తీసుకుందాము. లేదా ఇంకేం తీసుకుందాము? వాచ్ తీసుకుందాము. వాచ్ అంటే చూడటం, వాచ్ తీసుకుందాము. లేదా ప్లే తీసుకుందాము. ఇంకేం తీసుకుందాము? సింగ్ తీసుకుందాము. ఇంకేం తీసుకుందాము? లర్న్ తీసుకుందాము. లర్న్, ఓకే, లర్న్, స్పీక్, డ్రింక్, డ్రైవ్ తీసుకుందాము. డ్రైవ్, ఓకే, రైట్. దీంట్లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ని సెలెక్టివ్ గా తీసుకొని మనము సెంటెన్సెస్ ని ఫామ్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. రైట్. ఐ అంటే ఏంటి? నేను నేను మాట్లాడలేదు అని చెప్పాలనుకోండి. నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేదు, లేదా నేను ఒక సినిమా చూడలేదని చెప్పాలి. చూడలేదు, వాచింగ్ ఏ సినిమా అనేది మనకు తెలుసు. సినిమా చూడటాన్ని మనం వాచ్ అంటామనే విషయం తెలుసు. చూడలేదు అని చెప్పడానికి ఇక్కడ డిడ్ ని తీసుకుని నాట్ ని తీసుకుంటే సరిపోతుంది. ఐ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. ఐ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. మేము చూడలేదని చెప్పాలంటే వి డిడ్ నాట్ వాచ్ ద మూవీ. మీరు చూడలేదని చెప్పడానికి యూ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. వారు చూడలేదంటే దే డిడ్ నాట్ వాచ్ ద మూవీ. అతడు చూడలేదంటే హీ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. ఆమె చూడలేదంటే షీ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. అది లేదా ఇది చూడలేదని అంటే ఇట్ డిడ్ నాట్ వాచ్ ద మూవీ. నేను క్రికెట్ ఆడలేదని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ ప్లే. ఐ డిడ్ నాట్ ప్లే, నేను ఆడలేదు అని చెప్పడానికి ఐ డిడ్ నాట్ ప్లే. నేను ఆడాను అని చెప్పడానికి సింపుల్ గా ఐ ప్లేడ్ అంటే సరిపోతుంది. నేను చూశానని చెప్పడానికి ఐ వాచ్డ్ అంటే సరిపోతుంది. మరి నెగిటివ్ సెంటెన్స్ లో చెప్పినప్పుడు మనకు హెల్పింగ్ వర్బ్ అనేది ఖచ్చితంగా కావాలి. అందుకే మనము డిడ్ ప్లస్ నాట్ ని యూజ్ చేసి చెప్తున్నాం. నేను పాడలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ సింగ్. నేను నేర్చుకోలేదని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ లర్న్. నేను నడపలేదు, నిన్న ఆ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను నడపలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ డ్రైవ్. సో నేను తాగలేదు అని చెప్పాలనుకోండి, నువ్వు మందు తాగొచ్చావు అని చెప్పి ఇంట్లో అంటే ఐ డిడ్ నాట్ డ్రింక్. నేను అతడితో మాట్లాడలేదు అని చెప్పాలనుకోండి, ఐ డిడ్ నాట్ స్పీక్. నేను అయిపోయింది. ఇప్పుడు వీతో తీసుకోండి. మేము మాట్లాడలేదు, వి డిడ్ నాట్ స్పీక్. మేము తాగలేదు, వి డిడ్ నాట్ డ్రింక్. మీరు తాగలేదు, యూ డిడ్ నాట్ డ్రింక్. వారు తాగలేదు, దే డిడ్ నాట్ డ్రింక్. అతడు చూడలేదు, హీ డిడ్ నాట్ వాచ్. ఆమె ఆడలేదు, షీ డిడ్ నాట్ ప్లే. అండ్ అది నడపలేదు లేదా అది పాడలేదు, ఇట్ డిడ్ నాట్. ఒక బర్డ్ ఉంది, అది పాట పాడలేదు అని చెప్పాలనుకోండి, ఇట్ డిడ్ నాట్ సింగ్. ఇట్ డిడ్ నాట్ సింగ్. లేదా అది తినలేదు అని చెప్పాలనుకోండి, ఇట్ డిడ్ నాట్ ఈట్. ఇట్ డిడ్ నాట్ ఈట్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమైతే
మీకు ఈ క్లాస్ యొక్క ఆవశ్యకత కూడా అర్థమవుతుంది. రైట్. సో నెక్స్ట్ పాయింట్ ని మనం చూసే ప్రయత్నం చేద్దాము. డిడ్ అంటే గతంలో జరిగిపోయిన పనుల గురించి చెప్పినప్పుడు మనం యూజ్ చేస్తాము. రైట్. అండ్ ఇక్కడ షెల్ విల్ని ఎక్కడ యూజ్ చేస్తారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా, అవగాహన ఉన్నా లేకపోయినా, షెల్ అండ్ విల్ అంటే భవిష్యత్తులో జరిగే పనుల గురించి కానీ, భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తది అని చెప్పే క్రమంలో మనము షెల్ విల్ యూజ్ చేయాలి. మరి షెల్ యూజ్ చేయాలన్నా విల్ యూజ్ చేయాలి అని అంటే ఏది యూజ్ చేసినా ఏం కాదు. బట్ నేను పర్సనల్గా మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే విల్ని యూజ్ చేయండి, సరిపోతుంది. షెల్ యూజ్ చేయకపోయినా కానీ ఏం కాదు. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను, ఐ షెల్ కమ్ అన్నా నేను వస్తాను. ఎప్పుడు? భవిష్యత్తులో. రేపు అని అంటే టుమారో, ఐ విల్ కమ్ టుమారో అంటే రేపు నేను వస్తాను. రేపు నేను మీకు ఒక కొత్త క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాలనుకోండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ న్యూ కాన్సెప్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ న్యూ కాన్సెప్ట్ రేపు కాబట్టి టుమారో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ న్యూ కాన్సెప్ట్ టుమారో. ఐ షల్ ఎక్స్ప్లెయిన్ ఏ న్యూ కాన్సెప్ట్ టుమారో అంటే తప్ప? మరి కాదు. కానీ నేను మీకు పర్సనల్ గా రికమెండ్ చేస్తుంది విల్ని ఈ రకంగా ఉపయోగించి చెప్పండి. రేపు నేను క్లాస్ తీసుకోను అని చెప్పాలనుకోండి, ఐ వోంట్ టేక్ ఎనీ క్లాస్. రేపు నేను క్లాస్కి అటెండ్ అవ్వట్లేదని చెప్పాలంటే ఐ వోంట్ అటెండ్ ఎనీ క్లాస్. రేపు నేను క్లాస్కి రాను, ఐ వోంట్ కమ్ టు ద క్లాస్ రూమ్ అని ఈ రకంగా చెప్తుంటాము. అదే విధంగా ఇక్కడ మీకు అర్థమైంది కదా, విల్ తర్వాత కూడా వర్బ్ని ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేసి చెప్పాలి. అంటే మీరు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ సింపుల్ గా ఒక 10 వర్బ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. 21 రోజులకు మీరు ఒక 10 వర్బ్లను సెలెక్ట్ చేసుకోండి. 10 వర్బ్లను సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ చెప్పిన విధంగా ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఉన్నాయి కదా, వీటిని మొత్తం ఫస్ట్ డే మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఎన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేస్తారు ప్రతిరోజు? జస్ట్ 10 to 15 మినిట్సే ప్రాక్టీస్ చేయండి. గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తే 4 రోజుల తర్వాత మొనోటోనీ వస్తుంది, అంటే బోర్ కొడుతుంది. సో 10 to 15 మినిట్స్ కంటే ఎక్కువగా చేయకండి, బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ చేయండి. మీకు మీరే మాట్లాడుతూ చేయండి. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అని చెప్పాను కదా 7 పదాలని. 7 పదాల్లో ఫస్ట్ దాంతో ఇక డూ తో డస్ తో ఒకసారి వర్బ్ని ఫస్ట్ V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ 10 వర్బ్స్ తీసుకోమన్నాను కదా, ఒక వర్బ్ తో ఇలా ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డిడ్ తో ఒక రోజు తీసుకోండి. షెల్ విల్ తో ఒక రోజు తీసుకొని చెప్పండి. అంటే భవిష్యత్తులో చేసే పనులు కాబట్టి షెల్ విల్ తో ఒక రోజు చేసే ప్రయత్నం చేయండి, ప్రాక్టీస్ చేసే పని చేయండి. నెక్స్ట్ ఇప్పుడు కెన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కెన్ అంటే ప్రజెంట్ ఎబిలిటీ గురించి చెప్తుంది, అంటే ప్రస్తుత సామర్థ్యం గురించి చెప్తుంది. ఇప్పుడు నేను 4 గంటల క్లాస్ చెప్పగలను, లైవ్ లో నేను నిల్చొని 4 గంటలు క్లాస్ చెప్పగలను అని చెప్పాలనుకోండి, ఐ కెన్ టీచ్ 4 hours ఆఫ్ క్లాస్, ఐ కెన్ స్టాండ్ 4 hours, ఐ కెన్ టీచ్ హోల్ డే, ఐ కెన్ టీచ్ ద హోల్ డే. ఈ రకంగా చెప్పొచ్చు అన్నట్టు. అంటే నా ప్రస్తుత సామర్థ్యాన్ని నేను చెప్తున్నప్పుడు, నేను ఈ పనిని చేయగలను, చేయగలము, చేయగలడు, చేయగలదు అని చెప్పినప్పుడు ఐ కెన్, వీ కెన్, యూ కెన్, దే కెన్, హీ కెన్, షీ కెన్, ఇట్ కెన్, ఈ రకంగా మనము యూజ్ చేస్తుంటాం. ఐ కెన్ అంటే నేను చేయగలను, వీ కెన్ అంటే మీరు చేయగలరు, దే కెన్ అంటే వారు చేయగలరు, యూ కెన్ అంటే మీరు చేయగలరు, హీ కెన్ అంటే అతడు చేయగలడు, షీ కెన్ అంటే ఆమె చేయగలదు, ఇట్ కెన్ అంటే అది లేదా ఇది చేయగలదు అని చెప్పి దాని అర్థం అన్నట్టు. సో ఈ కెన్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది? కెన్కి నాట్ యాడ్ చేస్తే కెనాట్ అవుతుంది అన్నట్టు. ఐ కాంట్, ఐ క్యాంట్ అంటే ఏంటి? నేను చేయను అన్నట్టు. వీ క్యాంట్ అంటే ఏంటి? మేము చేయలేము అన్నట్టు దాని అర్థం. సో ఈ రకంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ తో పాజిటివ్ సెంటెన్స్ చెప్పిన తర్వాత వీటికి సింపుల్ గా అన్ని హెల్పింగ్ వర్బ్స్ కి నాట్ యూజ్ చేసి నెగిటివ్ సెంటెన్సెస్ ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అంటే సింపుల్ గా నేను ఏం చెప్తున్నానంటే, ఒక్కొక్క రోజు ఐతో తీసుకోండి, ఐతో తీసుకున్న తర్వాత ఐతో డూతో తీసుకోండి, నెక్స్ట్ డిడ్ తో తీసుకోండి, ఐతోనే డిడ్ తో తీసుకోండి, తర్వాత విల్ తో తీసుకోండి, తర్వాత కెన్ తో తీసుకోండి. రైట్. సో తర్వాత కుడ్ తో తీసుకోండి. ఇలా ఇంకా నేను చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను కదా. వీటి తర్వాత వర్బ్ని V1 ఫామ్ లో తీసుకోండి. V1 ఫామ్ ఆఫ్ ద వర్బ్స్ ఎన్ని తీసుకుంటారు? ఒక 10 తీసుకోండి, మీకు ఏవైనా నచ్చినవి ఏదైనా తీసుకోండి. లర్న్ కావచ్చు, ఈట్ కావచ్చు, ఇప్పుడు నేను రాస్తున్నాను కాబట్టి రైట్ కావచ్చు, మీరు వింటున్నారు కాబట్టి లిజన్ కావచ్చు, మీరు చూస్తున్నారు కాబట్టి వాచ్ కావచ్చు, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ప్రాక్టీస్ కావచ్చు, ఇంకా ఇలా ఏదైనా మీరు ఒక 10 వర్బ్స్ తీసుకోండి. దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ వర్బ్స్ ఇన్ అవర్ వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ లో థౌజండ్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. ఈ బుక్ ని మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో కొనవచ్చు. రైట్. సో ఇలా వర్బ్స్ తీసుకొని ఐతో చెప్పండి. ఐతో చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారని అంటే వీతో చెప్పండి, నెక్స్ట్ యూతో చెప్పండి, నెక్స్ట్ దేతో చెప్పండి. ఈ రకంగా హీతో చెప్పండి, షీతో చెప్పండి, ఇట్తో చెప్పండి. ఈ రకంగా రోజు నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేస్తే 21 రోజుల తర్వాత
ఈ కన్సిస్టెన్సీతో మీ మైండ్లో ఇది కంప్లీట్గా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇన్స్టాల్ అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్లో మీకు ఇదంతా సేవ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎవరితోనైనా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ఇది మీకు బయటికి తన్నుకొని వస్తుంది అన్నట్టు. ఓకే, రైట్. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద క్లాస్ మనం వెళ్తే కనుక ఇక్కడ చూడండి, కింద అంటే ఏం చెప్పాను మీకు, ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేసేది ప్రజెంట్ ఎబిలిటీ. ప్రస్తుత సామర్థ్యాన్ని తెలియజేసేది ప్రజెంట్ ఎబిలిటీ. మరి కుడ్ అంటే దేని గురించి చెప్తుంది? కుడ్ అంటే గతంలో చేయగలిగాను అని చెప్పే క్రమంలో, అంటే కెన్కి ఆపోజిట్ లో, అంటే కెన్కి పాస్ట్ ఫామ్, ఆపోజిట్ కాదు, కెన్కి పాస్ట్ ఫామ్ లో చెప్పేది గతంలో చేయగలిగాను, పాస్ట్ ఎబిలిటీలో చెప్పేది మనము ఎప్పుడు ఇలా చెప్పొచ్చున్నట్టు, చేయగలిగాను. ఇప్పుడు నేను 5 కిలోమీటర్లు 5 km కొట్టలేను, కానీ ఒకప్పుడు ఐ కుడ్ రన్ 5 kilometers. అప్పుడు పోలీస్ ఈ కాంపిటీషన్స్ కి ఉంటాయి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఎస్ఐ కానిస్టేబుల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో వీటిలో ఏం చేసేవాళ్ళు అని అంటే 5 km రన్ కొట్టించేవాళ్ళు అన్నట్టు. అంటే 5 km ఫిజికల్ ఈవెంట్స్ లో 5 km రన్ కి ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. అప్పుడు అంటే పరిగెత్తగలం కాబట్టి, ఇప్పుడు ఏజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు పరిగెత్తలేను అని చెప్పడానికి ఐ కుడ్ నాట్ రన్, కుడ్డుకి నాట్ యాడ్ చేస్తే కుడ్ నాట్ రన్ అవుతుంది అన్నట్టు. ఐ కుడెంట్ రన్ అన్నట్టు. ఇప్పుడు నాకు ఆ సామర్థ్యం అప్పుడు నాకు లేదు అని చెప్పడానికి ఐ కుడ్ నాట్ రన్. ఒకవేళ ఉంది, ఇప్పుడు కూడా ఉంది అని చెప్పడానికి ఐ కెన్ రన్. ఒకప్పుడు చేయగలిగాను అని చెప్పడానికి ఐ కుడ్ రన్ అని చెప్పి చెప్తారు. ఐ కుడ్ రన్, ఐ కుడ్ స్పీక్, ఐ కుడ్ గో, ఐ కుడ్ స్టాండ్, ఐ కుడ్ టీచ్. ఈ రకంగా గతంలో సామర్థ్యం గురించి చెప్పినప్పుడు, చేయగలిగాను అని చెప్పినప్పుడు మనం కుడ్తో చెప్తాము. ప్రస్తుత సామర్థ్యం గురించి చెప్పినప్పుడు, చేయగలను ఇప్పుడు అని చెప్పినప్పుడు కెన్తో చెప్తాము. రైట్. నెక్స్ట్ ఇంకొక కొత్త కాన్సెప్ట్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మే మైట్ ఉంది. ఇక్కడ మే మైట్ అంటే ఏదైనా ఒక పనిని డౌట్ఫుల్గా, అంటే 100% గ్యారంటీ లేకుండా జస్ట్ 50% ఏదో డౌట్తో చెప్పినప్పుడు మనము ఈ మే మైట్ని యూజ్ చేస్తాము. వర్షం పడవచ్చు అని చెప్పడానికి ఇట్ మే రెయిన్ అంటాము. ఆమె రావచ్చు అంటే షీ మే కమ్ అని చెప్తుంటాం. ఇక్కడ కూడా వర్బ్ని ఏం చేయాలి అని అంటే, ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత కూడా వర్బ్ని ఫస్ట్ ఫామ్లోనే యూజ్ చేయాలి. ఫస్ట్ ఫామ్లోనే యూజ్ చేసి చెప్తే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీరు ఏదైనా 10 వర్బ్స్ సెలెక్ట్ చేసుకోండి. 10 కాకపోతే మీకు ఇంగ్లీష్లో బాగా మాట్లాడాలనే ఒక ఎంతూజియాజం, జీల్ కనుక ఉంటే 20 సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మర్చిపోకుండా ఈ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, వీటన్నిటితో ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్స్ అన్నిటిని యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. మే అండ్ మైట్ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే, ఏదైనా ఒక పని 100% జరుగుతుందని చెప్పి సర్టెన్గా, గ్యారంటీగా చెప్పలేనప్పుడు, అంటే అన్సర్టెన్ గా చెప్తున్నప్పుడు, డౌట్ఫుల్ గా చెప్తున్నప్పుడు, ఏదో కొంత సస్పెన్స్ తో చెప్తున్నప్పుడు, అది జరగవచ్చు జరగకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నప్పుడు, అప్పుడు మనం మే అండ్ మైట్ ని యూజ్ చేస్తాము. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ మేని ఎప్పుడు యూజ్ చేయాలి, మైట్ ని ఎప్పుడు యూజ్ చేయాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేనేం చెప్తానంటే, మేకి బదులు మైట్ ని, మైట్ కి బదులు మేని మీరు యూజ్ చేస్తే ఎలాంటి తప్పు ఉండదు. అండ్ మీరు కనుక డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో నేర్చుకున్నప్పుడు మేన్ ఎప్పుడు యూజ్ చేయాలి, మైట్ ని ఎప్పుడు యూజ్ చేయాలని స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఆ సందర్భం కాకుండా సాధారణంగా యూజ్ చేయాల్సి వస్తే యూ కెన్ ఐదర్ యూజ్ మే ఆర్ మైట్ ఆల్టర్నేటివ్లీ. ఇందాక నేను ఏం చెప్పాను, మీకు షెల్ యూజ్ చేయాలా లేదా విల్ యూజ్ చేయాలా అనే ఒక సందిగ్ధం కనుక వస్తే యూ బెటర్ గో విత్ విల్. మీరు ప్రతిసారి విల్ తోనే మాట్లాడండి. షెల్ తో మాట్లాడతానంటే నో ప్రాబ్లం. ఓకే, అదే విధంగా మేన్ యూజ్ చేయాలా, మైట్ యూజ్ చేయాలా అంటే యూ కెన్ యూజ్ ఐదర్, కానీ మేతో చెప్పే ప్రయత్నం చేయండి. రైట్. సో నేను రేపు రాకపోవచ్చు అంటే గ్యారంటీనా, లేకపోతే కొంత డౌట్ఫుల్ గా చెప్తున్నానా, నేను గ్యారంటీ లేకుండా చెప్తున్నానా? నేను రేపు రాకపోవచ్చు అంటే నేను రేపు వస్తాను అని చెప్పాలనుకోండి, ఖచ్చితంగా ఐ విల్ కమ్ అని చెప్తాం. రాకపోవచ్చు అని అంటే ఐ మే నాట్ కమ్, మే ప్లస్ నాట్, మే నాట్ కమ్, ఈ రకంగా చెప్పాలి. షుడ్ అంటే ఒక పనిని చెయ్యాలి. ఎవరికైనా మనం అడ్వైజ్ ఇచ్చినప్పుడు, సాధారణంగా దీన్ని ఎవరికైనా మనము సజెషన్ కానీ అడ్వైజ్ కానీ ఈ రకంగా ఇచ్చినప్పుడు, మీరు వెయిట్ తగ్గాలి అని చెప్పి నాకు చెప్తున్నారు. సార్ మీరు బాగా వెయిట్ పెరిగారు, మీరు వెయిట్ తగ్గాలని చెప్పాలనుకోండి, నాకు అడ్వైజ్ ఇస్తున్నారు మీరు. అప్పుడు ఎలా చెప్తారు? సార్ యూ షుడ్ పుట్ ఆఫ్ యువర్ వెయిట్ అని చెప్పాలి. యూ షుడ్ పుట్ ఆఫ్ యువర్ వెయిట్ ఆర్ యూ షుడ్ లూజ్ సమ్ వెయిట్ అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. సో యూ షుడ్ మెయింటైన్ యువర్ బాడీ, యూ షుడ్ బి ఫిట్ అని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. సో షుడ్ అంటే ఎవరికైనా అడ్వైస్ చెప్పినప్పుడు కానీ, లేదా రెస్పాన్సిబిలిటీ, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఐ షుడ్ టేక్ ద క్లాస్ ఎవ్రీ డే, ఐ షుడ్ ఎడ్యుకేట్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది సొసైటీ, ఐ షుడ్
ఎంకరేజ్ న్యూ టాలెంట్స్ అని చెప్పి నా రెస్పాన్సిబిలిటీస్ చెప్పినప్పుడు కూడా మనం షుడ్ యూజ్ చేస్తాం. ఈ రకంగా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి చెప్తాం. మస్ట్ అంటే ఏంటి? మస్ట్ అంటే ఇంకా కొంత ఎక్కువ ఎంఫసిస్ చేసి నొక్కి చెప్పినప్పుడు, తప్పకుండా అని చెప్పినప్పుడు, ఖచ్చితంగా అని చెప్పినప్పుడు, ఇంకా నొక్కి చెప్పినప్పుడు, మీరు నాకు సీరియస్‌గా సార్ మరీ ఓవర్ వెయిట్ పెరుగుతున్నారు, మీరు తగ్గాలి అంటే యూ మస్ట్ పుట్ ఆఫ్ యువర్ వెయిట్ అండ్ యూ మస్ట్ మెయింటైన్ ఫిజిక్ అని చెప్పినప్పుడు, మస్ట్ అంటే గట్టిగా నొక్కి ఒత్తి చెప్పినప్పుడు, ఖచ్చితంగా అని చెప్పినప్పుడు మనం మస్ట్‌ని యూజ్ చేస్తాం. మరి మస్ట్ యూజ్ చేయాలా? షుడ్ యూజ్ చేయాలంటే ఆల్టర్‌నేటివ్‌గా ఏదైనా యూజ్ చేయండి. ఇట్ ఈస్ యువర్ విష్. అప్పుడు అది పెద్దగా దానికి ఏం పెద్దగా ఇక్కడ కంపల్షన్ ఏం లేదు ఇక్కడ. వుడ్ వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పే క్రమంలో ఐ వుడ్ గో టు స్కూల్, ఐ వుడ్ వాచ్ మూవీస్, ఐ వుడ్ ప్లే క్రికెట్. ఒకప్పుడు నేను ఆడుతుండేవాడిని, హీ వుడ్ అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. సో వుడ్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ హెల్పింగ్ వర్బ్. ఈ వుడ్ గురించి తెలియాలని అంటే ఈ ఒక్క క్లాస్‌లో చెప్పడం కుదరదు. ఆల్రెడీ వుడ్ గురించి మన ఛానెల్‌లో చాలా క్లాసెస్ చెప్పాను. దాని గురించి ఒకసారి చూడండి. బట్ టూకీగా చెప్పాలి అని అంటే వుడ్‌ని నేను ఒకప్పుడు చేసేవాడిని. సింపుల్‌గా ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పే సందర్భాల్లో వుడ్‌ని ఉపయోగిస్తాం. రైట్? సో హ్యావ్ టు, హ్యాస్ టు ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే చెయ్యాల్సి ఉంది. ఒక పనిని బాధ్యతగా చేయాల్సి ఉంది అని చెప్పాలనుకోండి. నేను రేపు ఊరికి వెళ్ళాల్సి ఉంది, లేదా రేపు నేను ఒక క్లాస్‌ని ఇంపార్టెంట్ క్లాస్ ఉంది కాబట్టి ఆ క్లాస్‌ని తీసుకోవాల్సింది అని అంటే ఐ హావ్ టు టేక్ ఏ క్లాస్ అని చెప్తాము. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది అని చెప్పాలనుకోండి ఐ హావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటారు. లేదా హీ అప్పుడు హ్యాస్ ఎప్పుడు యూజ్ చేయాలనంటే హీ షీట్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు రైట్. సో హీ షీట్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. హీ హ్యాస్ టు, హీ వచ్చినప్పుడు మనం హ్యాస్ టు యూజ్ చేయాలి. షీ హ్యాస్ టు, ఇట్ హ్యాస్ టు అని యూజ్ చేయాలి. ఒక పని చేయాల్సి ఉంది బాధ్యతగా అని చెప్పే సందర్భాల్లో ఈ రకంగా ఉపయోగిస్తాం. నీడ్ టు, నీడ్స్ టు ఎప్పుడు ఉపయోగిస్తామని అంటే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఐ నీడ్ టు టేక్ సమ్ రెస్ట్ అంటే నేను కొంత రెస్ట్ తీసుకోవాలి. ఐ నీడ్ టు విజిట్ ఏ డాక్టర్ అంటే నేను డాక్టర్ని చూడాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు ప్లే వెల్ అంటే అతడు బాగా ఆడాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్ అంటే అతడు తన యొక్క ఆరోగ్యం యొక్క తన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరం ఉంది అని చెప్పే క్రమం లోపట ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పే క్రమం లోపట నీడ్‌ని ఉపయోగించి చెప్తుంటాం అన్నట్టు ఈ రకంగా. రైట్? సో ఒక పనిని ధైర్యంగా చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తది అని చెప్పే క్రమం లోపట మనము డేర్ టు చెప్తుంటాం మనం. ఐ డేర్ టు గో ఎనీవేర్ అంటే నేను ధైర్యంగా ఎక్కడికైనా వెళ్తాను. ఐ డేర్ టు వాచ్ హారర్ మూవీస్ అంటే నేను హారర్ మూవీస్‌ని కూడా డేర్‌గా వాచ్ చేస్తాను. హీ డేర్స్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్ అంటే అతడు హీ డేర్స్ టు అని చెప్తున్నాను. అందుకని ఇక్కడ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డేర్స్ టుని యూజ్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటి? ఫస్ట్ సెట్ ఐ, వి, యు, దే ఉన్నప్పుడు డేర్ టు యూజ్ చేయాలి. అంతే దాని అర్థం ఇంకేం లేదన్నట్టు అక్కడ. ఓకే. సో హీ డేర్స్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్ అంటే అతడు ధైర్యంగా ఎవరి ముందైనా మాట్లాడతాడు అని చెప్పి దాని అర్థం అన్నట్టు. ఆట్ టు అంటే ఒక నైతిక బాధ్యతతో, ఒక నైతిక బాధ్యతతో, నైతిక బాధ్యతతో చేసే పనులను ఒక నైతిక బాధ్యతతో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తుంది అని చెప్పినప్పుడు యూజ్ చేస్తాం. ఎక్కువగా దీన్ని లా పుస్తకాల్లో, కాన్స్టిట్యూషన్‌లో, ప్రమాణ స్వీకారాలలో ఎక్కువగా ఈ పదాన్ని ఉపయోగిస్తుంటారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసే క్రమం లోపల ఆట్ టు అని చెప్తారు. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా కాలేజీకి వస్తానంటే ఐ ఆట్ టు కమ్ టు ద కాలేజ్ ఆర్ ఐ ఆట్ టు అటెండ్ ద కాలేజ్. ఆట్ టు అంటే ప్రమాణం చేపిస్తున్నట్టు బాధ్యతగా చేస్తాను. నేను ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తానని చెప్పడానికి ఐ ఆట్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. ఈ రకంగా మనం చెప్తుంటాము. అండ్ వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు, వీటన్నిటి మీనింగ్ ఒకటే. చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను. ఒక పనిని నేను చేయాలనుకుంటున్నానని చెప్పి మన యొక్క డిజైర్ ని తెలియజేసే క్రమం లోపల ఈ రకంగా చెప్తాము. సింపుల్ గా చెప్తాను చూడండి. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలి? లెర్న్. నేర్చుకోవడం అంటే ఏంటి? లెర్న్. నేను అంటే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఒకవేళ ఐ విష్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నా కూడా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఒకసారి మీ అందరితో మీట్ అవ్వాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు మీట్ యు. ఐ వాంట్ టు మీట్ అంటే నేను మీట్ అవ్వాలనుకుంటున్నాను, అంటే కలుద్దాం అనుకుంటున్నాను. ఐ విష్ టు మీట్ యు. ఐ వుడ్ లైక్ టు మీట్ యు. మరి ఈ వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు అని ఎప్పుడు యూజ్ చేయాలి? మీకు తెలిసిందే కదా, ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా. హీ,
షీ ఇట్ ఉన్నప్పుడు, ఇక్కడ హీ షీ ఇట్ ఉన్నప్పుడు. అంటే ఈ విషెస్ టు అండ్ ఈ వాంట్ టు ఎప్పుడు యూజ్ చేయాలన్నట్టు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా. ఫస్ట్ సెట్ ఐవి యూదే ఉన్నప్పుడు వాంట్ టు, ఐవి యూదే ఉన్నప్పుడు విష్ టు. మరి వుడ్ లైక్ టు ఏం లేదా సార్ అంటే ఇవన్నీ కలిపి ఐవి యూదే హీ షీట్ అన్నిటికి కలిపి వుడ్ లైక్ టు కామన్ గా ఉంటుందని దాని అర్థం అన్నట్టు, చెప్పలేదని అంటే. ఓకే, ఈ టూ తర్వాత టూ అనే ఇన్ఫినిటీ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? వర్బ్ టూ అనే ఇన్ఫినిటీ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి మరి చెప్పండి ఒకసారి. V1 ఫామ్ లో వర్బ్ ఉండాలి. నేను పాడాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు సింగ్, ఐ విష్ టు సింగ్, ఐ వుడ్ లైక్ టు సింగ్. నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో, ఐ విష్ టు గో, ఐ వుడ్ లైక్ టు గో. నేను రావాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమ్, ఐ విష్ టు కమ్, ఐ వుడ్ లైక్ టు కమ్. ఈ రకంగా సింపుల్ గా మనం వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటి, దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నామో తెలిస్తే సరిపోతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చేయగలిగే సామర్థ్యం ఉంది అని చెప్పే క్రమం లోపల సింపుల్ గా యామ్ తీసుకుందాం. ఐ అనే సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకుందాం. ఐ అంటే ఏంటి? నాకు లేదా నేను. ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే, ఇప్పుడు నేను ఆడగలిగే సామర్థ్యం ఉంది. ఏబుల్ టు అంటే సింపుల్ గా దాని తెలుగు మీనింగ్ చెయ్యగలిగే స్థితిలో ఉన్నాను లేదా చేయగలిగే సామర్థ్యం ఉంది ఎప్పుడు, ఇప్పుడు అని అనుకుందాం. విల్లింగ్ టు అంటే చేయడానికి ఇష్టంగా ఉన్నాను, విల్లింగ్నెస్ తో ఉన్నాను. గోయింగ్ టు అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను, చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ బిజినెస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఎ బుక్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ కోర్స్, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ ఇన్స్టిట్యూషన్, ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్. అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్లానింగ్ టు అంటే ఒక ప్రణాళికతో ఉన్నాను అని చెప్పి దాని అర్థం. ఓకే రైట్. సో ప్లానింగ్ టు అయినా కూడా, అబౌట్ టు అయినా కూడా, గోయింగ్ టు అయినా, ఈగర్ టు అయినా, ఈగర్ టు అంటే ఆతృతగా ఉన్నాను, ఇక్కడ ఈగర్ టు కూడా యాడ్ చేసుకోండి అవసరం ఉంటే. ఈగర్ టు ఒక పని చేయడానికి ఆతృతగా ఉన్నాను, నేను రాయలేదు మీరు రాసుకోండి. ఒక పని చేయడానికి ఆతృతగా ఉన్నానని చెప్పడానికి కూడా మనం ఈగర్ టుని ఉపయోగిస్తాము. ఏబుల్ టు, విల్లింగ్ టు, గోయింగ్ టు, ప్లానింగ్ టు, ఈగర్ టు, వీటి యొక్క మీనింగ్స్ ఏంటి? ఏబుల్ టు అంటే చేయగలిగే స్థితిలో ఉండటం, విల్లింగ్ టు అంటే చేయడానికి ఇష్టంగా ఉండటం, ప్లానింగ్ టు అంటే చేయడానికి ప్రణాళికతో ఉండటం, గోయింగ్ టు అంటే చేయడానికి సిద్ధంగా ఉండటం, ఈగర్ టు అంటే చేయడానికి ఆతృతగా ఉత్సుకగా ఉండటం అని అర్థం. ఓకే, సో ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే అంటే నేను ఆడగలిగే స్థితిలో ఉన్నాను. ఆడలేని స్థితిలో అంటే ఐ ఆమ్ నాట్ అంటే సరిపోతుంది. ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు ప్లే, నేను ఆడలేని స్థితిలో ఉన్నాను, నాకు కొంచెం ఇంజురీ అయింది, దెబ్బ తగిలింది, నేను ఆడలేని స్థితిలో ఉన్నాను అని చెప్పడానికి అలా చెప్తుంటాం అన్నట్టు. నేను ఆడడానికి ఇష్టంగా ఉన్నానని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ విల్లింగ్ టు ప్లే. నేను రావడానికి ఇష్టంగా ఉన్నాను మీతో అని చెప్పాలనుకోండి, ఐ ఆమ్ విల్లింగ్ టు కమ్. నేను ఆడడానికి ఒక ప్రణాళికతో ఉన్నాను, మంచి ప్రణాళికతో ఉన్నాను, ఈ మ్యాచ్ లో ఎట్లయినా సెంచరీ కొట్టడానికి ప్రణాళికతో ఉన్నానని చెప్పడానికి ఐ ఆమ్ ప్లానింగ్ టు ప్లే వెల్. నేను చాలా ఉత్సాహంతో ఉన్నాను, ఉత్సుకతతో ఉన్నానని చెప్పడానికి ఐఎమ్ ఈగర్ టు ప్లే, ఎప్పుడెప్పుడా అని ఆడదామని చెప్పి చూస్తున్నాను అని చెప్పే క్రమంలో అలా చెప్తుంటాం అన్నట్టు. నేను ఆడబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ప్లే, ఐఎమ్ గోయింగ్ టు ప్లే. సో ఐ తీసేయండి, వి పెట్టండి. వి పెడితే వీఆర్ ఏబుల్ టు, దే ఆర్ ఏబుల్ టు అవుతుంది. వీఆర్ ఏబుల్ టు ప్లే అంటే మేము ఆడగలిగే స్థితిలో ఉన్నట్టు దాని అర్థం అన్నట్టు. ఓకే, అది కూడా అర్థమైంది. టూ తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లో టూ తర్వాత వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయండి. టూ తర్వాత వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఫామ్ లో ఎలా? స్లీప్, ప్లే, డ్రింక్, రైట్, ఇలా ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయండి. ఐఎన్జి ఫామ్ లో, పాస్ట్ ఫామ్ లో కాకుండా ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేయండి. షెల్ హ్యావ్ టు, ఇంతకుముందు ఏం చెప్పాను మీకు? హ్యావ్ టు అంటే ప్రస్తుతమే ఒక పనిని బాధ్యతగా చేయాల్సి ఉంటుంది లేదా చేయాల్సి వస్తుంది లేదా చేయాల్సి ఉంది అని చెప్పే క్రమం లోపల మనము యూజ్ చేస్తామని చెప్పాను. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను. ఇక్కడ ఎక్కడ చెప్పాను? రైట్, ఇక్కడ చెప్పాను. చేయాల్సి ఉంది, చేయాల్సి వస్తుంది లేదా చేయాల్సి ఉంది అని చెప్పే క్రమంలో. మరి విల్ హ్యావ్ టు, షెల్ హ్యావ్ టు అని ఎప్పుడు యూజ్ చేస్తాము? షెల్, విల్ అంటేనే మనకు క్లియర్ గా తెలుసు అది భవిష్యత్తులో చేయాల్సి ఉంది, భవిష్యత్తులో చేయాల్సి ఉంది అని చెప్పే క్రమం లోపల ఇలా చెప్తుంటాం. భవిష్యత్తులో ఇది షెల్, విల్ కాబట్టి ఫ్యూచర్ లో మనము చెప్పడానికి భవిష్యత్తులో దీన్ని రాసుకోండి. ఇక్కడ భవిష్యత్తు అని కూడా రాసుకోండి. ఇక్కడ మీరు చేయాల్సి వస్తుంది అని చెప్పే క్రమం లోపల సారీ ఎక్స్క్యూజ్ మీ రైట్. సో ఇంతకుముందు ఈ ఈడి తీసేయండి. వాంట్ టు అని ఎప్పుడు చెప్పాను? ప్రస్తుతం నేను చేయాలనుకుంటున్నాను అని చెప్పే క్రమంలో కూడా వాంట్ టు యూజ్ చేస్తాము. ప్రస్తుతం నేను చేయాలనుకుంటున్నాను చెప్పడంలో విష్ టు కూడా యూజ్ చేస్తాము. మరి ఈడి యాడ్ చేస్తే పాస్ట్ అయిపోయింది. ఇది వాంటెడ్ టు, విష్ టు అంటే ఒక పనిని నేను
చెయ్యాలనుకున్నాను బట్ చేయలేకపోయాను. నేను నిన్న మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను. చాలా ట్రై చేశాను బట్ మీట్ అవ్వలేకపోయాను. సింపుల్‌గా ఎలా చెప్పాలి? ఐ వాంటెడ్ టు మీట్ యూ బట్ ఐ కుడెంట్. నేను మీట్ అవ్వలేకపోయాను. ఐ విష్డ్ టు మీట్ యూ బట్ ఐ కుడెంట్. అంటే నేను ఆ పనిని చేయలేకపోయాను అని దాని అర్థం. హ్యాడ్ టు అంటే మనకిష్టం ఉన్నా లేకపోయినా ఆ పనిని చేయాల్సి వచ్చింది అని చెప్పి దాని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 'మన్మధుడు' సినిమాని చూసే ఉంటారు నాగార్జున గారిది. 'మన్మధుడు' సినిమాలో అలాగ ఆఫీస్ పని మీద సోనాలి బింద్రే గారు, తర్వాత మా నాగార్జున ఇద్దరు కలిసి ఆహ్, లండన్ వెళ్తారు. పారిస్ వెళ్తారు ఫ్రాన్స్‌కి. సో, పారిస్ అనే ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ కాబట్టి పారిస్‌కెళ్తారు. పారిస్‌లో అక్కడ వీళ్ళ కంపెనీ రిప్రజెంటేటివ్ వీళ్ళని రిసీవ్ చేసుకునేది బ్రహ్మానందం గారు ఉంటారు. బ్రహ్మానందం ఒక నీగ్రో లేడీని పెళ్లి చేసుకుంటారు. సో, వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో విడిది ఉంటుంది కాబట్టి నాగార్జున గారు అడుగుతారు. అందులో బ్రహ్మానందం గారి పేరు లవంగం. సో, బ్రహ్మానందం గారిని నాగార్జున గారు అడుగుతారన్నట్టు. లవంగం గారు ఆహ్, మీరు ఆవిడని లవ్ చేసారా? ఆవిడ మిమ్మల్ని లవ్ చేసిందా? అంటే బ్రహ్మానందం గారు చాలా చమత్కారంగా దానికి మాటల రచయిత అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస గారు రాశారు కాబట్టి, బ్రహ్మానందం గారు ఏమంటారంటే దానికి రిప్లైగా, ముందు తను లవ్ చేసింది. తర్వాత నేను చెయ్యాల్సి వచ్చింది. ఏం చేయాల్సి వచ్చింది? లవ్ చేయాల్సి వచ్చింది. ఐ హాడ్ టు లవ్ హర్. అంటే ఒక పని ఇష్టం ఉన్నా, లేకున్నా కంపల్షన్‌తో కంపెల్లింగ్‌గా చేయాల్సి వచ్చినప్పుడు, అప్పుడు మనం ఈ సందర్భంలో అలాంటి సందర్భంలో మనము ఐ హాడ్ టు లవ్ హర్ అని చెప్పి బ్రహ్మానందం గారు అన్నారన్నట్టు అక్కడ దాని అర్థం. ఐ హాడ్ టు ఈరోజు నాకు హెల్త్ బాలేదు. బట్ మీరందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి క్లాస్ తీసుకోవాల్సి వచ్చిందనుకోండి. ఐ హాడ్ టు టేక్ ఏ క్లాస్ టుడే. ఐ హాడ్ టు టీచ్ ఫర్ 2 అవర్స్. 2 గంటలు చెప్పాల్సి వచ్చింది. మీరు నా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఈ రకంగా. రైట్? సో, యూజ్డ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని. ఒకప్పుడు నేను చాలా సినిమాలు చూసేవాడిని అని చెప్పాలనుకోండి. అప్పుడు సింపుల్‌గా ఎలా చెప్తారు? ఐ యూజ్డ్ టు వాచ్ మెనీ మూవీస్ అని చెప్తారు. నేను చాలా కాలేజ్ బంక్ కొట్టేవాడిని. చాలా సార్లు అలా చేశానని చెప్పాలనుకోండి. ఐ యూజ్డ్ టు బంక్ మై కాలేజెస్. కా మై కాలేజ్. బంక్ అంటే అబ్సెంట్ అవ్వటం. కాలేజ్‌కెళ్ళకుండా డుమ్మా కొట్టడాన్ని బంక్ అంటామన్నట్టు. రైట్? నేను చాలా టూర్స్ వెళ్ళేవాడిని. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేవాడిని అని చెప్పాలనుకోండి. ఐ యూజ్డ్ టు గో టు లాంగ్ డ్రైవ్స్ అని చెప్తా. అంటే ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు అలవాటుగా ఆ పనిని చేసేవాడిని అని అర్థం. ఒకప్పుడు నేను 4 గంటలకే నిద్రలేసేవాడిని అని చెప్పాలనుకోండి. ఐ యూజ్డ్ టు వేక్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎట్ 4:00 అని చెప్పి చెప్తుంటాము. మరి ఇప్పుడు చేస్తున్నామా అంటే ఇప్పుడు ఆఫీస్ బిజీలో ఉన్నాం కాబట్టి ఏదో 7:00 లేసి 8:00 వరకు రెడీ అయిపోయి 9:00 వరకు ఆఫీస్‌కి వెళ్తుంటాము. సో, సింపుల్‌గా ఒకప్పుడు చేసేవాడిని అని చెప్పే క్రమం లోపట ఐ యూజ్డ్ టు అని చెప్తుంటాం అన్నట్టు. రైట్? సో, హావ్ అండ్ హాస్‌ని ఎప్పుడు యూజ్ చేస్తారు? ఐవి, యూదే ఉన్నప్పుడు హావ్ యూజ్ చేయాలి. హి, షీ, ఇట్ ఉన్నప్పుడు హాస్ యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఐ, వి, యు, దే ఉంటే హావ్ యూజ్ చేయాలి. హి, షీ, ఇట్ ఉన్నప్పుడు హాస్ యూజ్ చేయాలి. సింపుల్‌గా నేను ఏదైనా కలిగి ఉన్నానని చెప్పడానికి ఐ హావ్ ఏ పెన్ అని చెప్పడానికి నేను కలిగి ఉన్నాను కాబట్టి నాకు పెన్ ఉందని చెప్పడానికి ఐ హావ్ ఏ పెన్ అని చెప్పడానికి హావ్‌ని యూజ్ చేస్తాం. మరి అతడి దగ్గర పెన్ ఉంది అని చెప్పాలనుకోండి. అప్పుడు ఎలా చెప్తారు? హి హాస్ ఏ పెన్ అంటారు. హి హాస్ ఏ పెన్. నాకు చాలా సమస్యలు ఉన్నాయని చెప్పాలి. నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఐ హావ్ మెనీ ప్రాబ్లమ్స్. అతనికి చాలా అప్పులున్నాయి. హి హాస్ మెనీ డెబ్ట్స్. బిడిఎస్ అంటే డెబ్ట్స్ అంటే అప్పులున్నాయని దాని అర్థం. అతనికి చాలా కార్లున్నాయి. హి హాస్ మెనీ బ్రాండెడ్ కార్స్. ఆమెకు చాలా ఆస్తులున్నాయి. షీ హాస్ లాట్ ఆఫ్ వెల్త్. షీ హాస్ లాట్ ఆఫ్ వెల్త్. ఆమెకు చాలా బంగారం ఉంది. షీ హాస్ లాట్ ఆఫ్ జ్యువెల్లరీ. ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. సో, ఈ హావ్‌ని, హాస్‌ని ఇలా కాకుండా మనము వర్బ్‌ని యూజ్ చేయాల్సొస్తే ఎప్పుడైనా వర్బ్‌ని యూజ్ చేయాల్సొస్తే దీని పక్కన ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటి అనంటే ఈ హావ్ పక్కన హాస్ పక్కన మనము ఒక నౌన్ యూజ్ చేసి చెప్పాం. నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, పర్సన్, థింగ్ ఏదైనా కావచ్చు. నా దగ్గర పెన్ ఉంది అంటే ఐ హావ్ ఏ పెన్ అని చెప్పాము. ఐ హావ్ ఏ పెన్ అని చెప్పాము. ఇప్పుడు నౌన్ యూజ్ చేసి. అతని దగ్గర ఉందంటే హీ హాజ్ ఏ పెన్ అని సింపుల్ గా ఇలా చెప్తుంటాం అన్నట్టు. నా దగ్గర కార్ ఉంది అని చెప్పడానికి ఐ హావ్ ఏ కార్ అని చెప్తాం. బైక్ ఉంది అని చెప్పడానికి ఐ హావ్ ఏ బైక్ అంటాం. నాకు సమస్య ఉంది అని చెప్పడానికి ఐ హావ్ ఏ ప్రాబ్లమ్ అంటాము. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది అని చెప్పడానికి ఐ హావ్ ఏ క్వశ్చన్ అని అంటాం. నా దగ్గర ఆన్సర్ ఉంది అని చెప్పడానికి ఐ హావ్ ఏ నా ఆన్సర్ అంటాం. ఐ హావ్ ఆన్సర్ అంటాం. అతని దగ్గర ఉంది అని చెప్పడానికి హీ హ్యాస్ అని యూజ్ చేయాలి. రైట్? సో, హ్యాస్ కి హావ్ కి మధ్యన డిఫరెన్స్ ఏంటి అని అంటే ఐవి, యు, దే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. రైట్? నెక్స్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు యాక్చువల్ సబ్జెక్ట్ లోకి ఎంటర్ అవుతున్నాము.
హ్యావ్ని హ్యాజ్ని మనం వర్బ్తో కనుక యూజ్ చేస్తే, ఇది నౌన్తో యూజ్ చేస్తున్నాం. వర్బ్తో కనుక యూజ్ చేస్తే మనం ఏం చేయాలి అని అంటే వర్బ్ని V3 ఫామ్, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్లో యూజ్ చేయాలి. రైట్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ లో ఎన్నో ఫార్మ్స్ ఆఫ్, అంటే ప్రతి ఒక్క వర్బ్ కి 5 కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. కొన్ని వేల వర్బ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వర్బ్ కి మళ్ళీ 5 కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటో చూడండి ఒకసారి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈట్ ఉంది అనుకోండి, పాస్ట్ ఫామ్ ఏట్. ఇక్కడ చెప్తాను చూడండి. ఈట్ ఉంది అనుకోండి, దీనికి పాస్ట్ ఫామ్ ఏంటి? ఏట్. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ వచ్చేసి ఈ10. ఈ10. సో ఇది కూడా పాస్ట్ ఫామే, ఇది కూడా పాస్ట్ ఫామే. కాకపోతే దీన్ని హ్యావ్ ని యూజ్ చేసి చెప్తాం అన్నట్టు. హ్యావ్ ని లేదా హ్యాజ్ ని యూజ్ చేసి చెప్తుంటాం అన్నట్టు. హ్యావ్ లేదా హ్యాజ్ ని యూజ్ చేసి చెప్తాము. రైట్. సో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి ఈ రకంగా మనము చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, లేదా ఇంకా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఎందుకు కన్ఫ్యూజన్? మీరు నన్ను నమ్ముకొని ఇంత చూస్తున్నప్పుడు IVUదే ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇంగ్లీష్ మొత్తంలో బండ గుర్తు పెట్టుకోండి, హ్యావ్ యూజ్ చేయాలి. మరి హ్యాజ్ ఎప్పుడు యూజ్ చేయాలి? పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకుండా హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి. ఒకవేళ నౌన్ వస్తే నో ప్రాబ్లం, అంటే ఐ హ్యావ్ ఎ పెన్, ఐ హ్యావ్ ఎ పెన్సిల్, ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ప్రాబ్లం, ఐ హ్యావ్ ఎ బిల్డింగ్ అంటే నో ప్రాబ్లం. కానీ ఒకవేళ నౌన్ కాకుండా వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే, ఒకవేళ నౌన్ కాకుండా వర్బ్ యూజ్ చేయాల్సి వస్తే అక్కడ వర్బ్ ఎలా యూజ్ చేయాలి? ఇప్పుడు వర్బ్ని పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేయాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సి ఉంది అనుకోండి, పాస్ట్ ఫామ్ ఏమవుతుంది? సా అవుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏమవుతుంది? సీన్ అవుతుంది అన్నట్టు. నేను మిమ్మల్ని ఎక్కడో చూశానని చెప్పాలనుకోండి, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఐ హ్యావ్ సీన్ యూ ఎక్కడో, సమ్వేర్, ఎక్కడో చూశాను, సమ్వేర్. ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఈ రకంగా ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఈ రకంగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి వర్బ్ని. రైట్, నేను రాశాను, నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను లేదా ఇంకేదో ఎగ్జామ్ రాశాను. రైట్ కి పాస్ట్ ఫామ్ ఏంటి? రోట్. మరి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటి ఇక్కడ చెప్పండి? రిటర్న్. నేను ఒక లెటర్ రాశానని చెప్పాలనుకోండి, నేను పోలీస్ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఒక లెటర్ రాశాను. ఏం చెప్పాలి? ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. మరి అతడు రాశాడని చెప్పడానికి మీరు నా గురించి చెప్తున్నారు. సార్ రాశాడని చెప్పాలనుకోండి, హీ హ్యాస్ రిటర్న్ అని చెప్తారు. హీ హ్యాస్ రిటర్న్. హీ చెప్పకుండా మిస్టర్ వశిష్ఠ రిటర్న్ ఏ లెటర్ అని కూడా చెప్తారు. మిస్టర్ వశిష్ఠ హ్యాస్ రిటర్న్ ఏ లెటర్. మేము మిమ్మల్ని ఎక్కడో చూసాం. వీ హ్యావ్ సీన్ యూ సమ్వేర్. మిమ్మల్ని మేము ఎక్కడో చూసాము. వీ హ్యావ్ లెర్న్డ్, వీ హ్యావ్ ప్లేడ్, వీ హ్యావ్ వాచ్డ్. ఈ రకంగా మనము పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూజ్ చేసి మనం గతంలో, ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పని, ఎప్పుడు? ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పనుల గురించి చెప్తుంటాం. ఒక పర్టికులర్ టైం రిఫరెన్స్ లేకుండా మనము ఈ మధ్య కాలంలో జరిగిపోయిన పనుల గురించి హ్యావ్ హ్యాజ్ వచ్చినప్పుడు వర్బ్ను ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో యూజ్ చేసి చెప్పాలి. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే ఏంటి? ఇక్కడ రిటర్న్ అనేది రైట్ కి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్, సీన్ అనేది సికి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. అర్థమైందా కదా? రైట్. సో ఇక్కడ మళ్ళీ లెట్ us గో బ్యాక్ టు ద కాన్సెప్ట్. గతంలో జరిగిపోయిన పనిని మనం హ్యాడ్ తో కూడా చెప్పచ్చు. ఐ హ్యాడ్ సీన్ యూ సమ్వేర్ అన్నా కూడా సింపుల్ గా మనం గతంలో జరిగిపోయిన పని గురించే చెప్తున్నాం. షుడ్ హ్యావ్, సారీ, ఎక్స్క్యూజ్ మీ, వాటర్ దాకా చెప్తాను మీకు మళ్ళీ. ఇక్కడ చూడండి, మళ్ళీ హ్యావ్ వచ్చింది, హ్యావ్ వచ్చింది. అంటే వర్బ్ ఏ ఫామ్ లో యూజ్ చేయాలన్నట్టు? ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోనే యూజ్ చేయాలన్నట్టు ఇక్కడ. రైట్. సో షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ అంటే, షుడ్ హ్యావ్ గురించి నేర్చుకుందాం ఫస్ట్ మనం. షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ అంటే ఏంటి అని అంటే, ఒక పని చేయలేదు బట్ చేసి ఉండాల్సింది, అంటే ఒక రెగ్రెట్ తో, ఒక రెపెంటెన్స్ తో, ఒక పశ్చాత్తాపంతో ఆ పనిని చేసి ఉండాల్సింది, అరే చేయలేదు అని చెప్పే సందర్భంలో మనం చెప్పాల్సింది. నేను మీకు సహాయం చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నేను మీకు సహాయం చేసి ఉండాల్సింది. దీన్నే తప్పకుండా చేసి ఉండాల్సిందని చెప్పాలనుకోండి, ఖచ్చితంగా చేసి ఉండాల్సింది లేదా తప్పకుండా చేసి ఉండాల్సింది. దాన్ని మనం మస్ట్ యూజ్ చేసి చెప్తాం. ఇందాక
షుడ్ని మస్ట్ని మనం ఎలా ఆల్టర్నేట్ గా యూజ్ చేసుకోవచ్చో ఇందాక నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి. ఇందాక మనము ఎక్కడ నేర్చుకున్నాము రైట్, ఇక్కడ నేర్చుకున్నాం చూడండి. ఇక్కడ షుడ్ కి మస్ట్ కి తేడా ఇక్కడ నేర్చుకున్నాం కదా. షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి కదా. రైట్, ఇప్పుడు షుడ్ హ్యావ్ అంటే చేసి ఉండాల్సింది, ఒక పశ్చాత్తాపంతో అరే చేసి ఉండాల్సిందే అని చెప్పి ఒక రిగ్రెట్ తో చెప్పే సందర్భం అన్నట్టు. మస్ట్ హ్యావ్ అంటే దాన్నే కొంత ఇంకా ఎంఫసిస్ చేసి నొక్కి తప్పకుండా చేసి ఉండాల్సింది, అరే చేయలేదు అని చెప్పిన సందర్భం అన్నట్టు. అదేవిధంగా మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ అంటే ఒక పని చేశాము బట్ గుర్తులేదు, చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్పే సందర్భం అన్నట్టు. చేస్తే చేసి ఉండొచ్చు, రెండిటికి మే హ్యావ్ మైట్ హ్యావ్ రెండు కూడా ఒకటే. నేను మిమ్మల్ని ఎక్కడో చూస్తే చూసి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని ఎక్కడో మీట్ అయితే మీట్ అయి ఉండవచ్చు. సింపుల్ గా ఎలా చెప్పాలి? ఐ మే హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఐ మే హ్యావ్ సీన్ యూ సమ్వేర్. ఎక్కడో చూస్తే చూసి ఉండొచ్చు, ఎక్కడో మిమ్మల్ని కలిస్తే కలిసి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ మెట్ యూ సమ్వేర్. ఎక్కడ మిమ్మల్ని కలిస్తే కలిసి ఉండొచ్చు. మరి మే యూజ్ చేయాలా మైట్ యూజ్ చేయాలంటే ఇట్ ఈస్ యువర్ విష్, ఇట్ ఈస్ అప్ టు యూ. యూ కెన్ ఐదర్ యూజ్ మే హ్యావ్ ఆర్ మైట్ హ్యావ్. బట్ చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో ఇలా ఉంటుంది. సార్ మేము ఐ యూజ్ చేయం, వి యూజ్ చేస్తామనంటే వి మే హ్యావ్. సార్ మేము సీన్ యూజ్ చేయం, రిటర్న్ యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యువర్ విష్, యూ కెన్ టేక్ ఎనీ వర్బ్. ఇంగ్లీష్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్. ఎలా అయినా కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు, చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్ అన్నట్టు. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఇక్కడ మనం చూడొచ్చు కుడ్ హ్యావ్ అంటే ఒక పనిని చెయ్యగలిగి ఉండేవాడిని, ఇది ఒక కండిషన్ అన్నట్టు. చేయగలిగి ఉండేవాడిని. కుడ్ హ్యావ్ అన్నా కూడా చేసి ఉండేవాడిని. ఈ రెండు కండిషన్స్ ని ఇఫ్ కండిషన్స్ అంటారు. ఇఫ్ కండిషన్స్ ని యూజ్ చేసి చెప్తారు. ఇఫ్ కండిషన్స్ ని యూజ్ చేసి ఎలా చెప్పాలి అని అంటే జాగ్రత్తగా వినండి. ఇఫ్ అంటేనే అయితే అని అర్థం. అంటే ఇది నిజ జీవితంలో జరగలేదు, ఇది ఒక కండిషన్, ఇలా అయి ఉంటే అలా జరిగి ఉండేది అని చెప్పే సందర్భం అన్నట్టు ఇది. ఇఫ్ యు హ్యాడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలి? పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో రావాలి. నిజంగా నేను చెప్పానా మీకు ఇందాక? చూడండి ఇక్కడ హ్యాడ్ తర్వాత వర్బ్ ఏ ఫామ్ లో రావాలని చెప్పాను, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్. రైట్, గుర్తుంది కదా. ఇఫ్ యు హ్యాడ్ ఇఫ్ యు హ్యాడ్ తర్వాత వర్డ్ పార్టిసిపుల్ ఫామ్ ఇన్వైటెడ్. ఇఫ్ యు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ. ఇఫ్ యు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ. ఇఫ్ యు హ్యాడ్ ఇన్వైటెడ్ మీ. నన్ను మీరు ఇన్వైట్ చేసి ఉంటే, ఉంటే నన్ను మీరు ఇన్వైట్ చేసి ఉంటే, ఆహ్వానించి ఉంటే నేను తప్పకుండా వచ్చి ఉండగలిగేవాడిని. తప్పకుండా వచ్చి ఉండగలిగేవాడిని అని చెప్పడానికి ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే హాజరై ఉండగలిగేవాడిని. ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ అనకంటే కమ్ అని కూడా చెప్పండి, నో ప్రాబ్లం. ఐ కుడ్ హ్యావ్ కమ్ ఆర్ ఐ కుడ్ హ్యావ్ అటెండెడ్ ఫర్ షూర్ ఆర్ డెఫినెట్లీ. నేను తప్పకుండా వచ్చి ఉండగలిగే వాడిని. కుడ్ హ్యావ్ అంటే ఏంటి? దాని మీనింగ్ ఒక పనిని చేసి ఉండగలిగే వాడిని. ఇక్కడ చూడండి మళ్ళీ అదే రాశాను ఇక్కడ. ఇక్కడ ఒక పనిని చేయగలిగి ఉండేవాడిని అంత అర్థం కదా ఇక్కడ. అందుకని మళ్ళీ తీసుకుందాము ఆ ఎగ్జాంపుల్ ని. నేను వచ్చి ఉండగలిగే వాడిని అంత అర్థం. ఇప్పుడు నెక్స్ట్ దీన్నే ఇదే కండిషన్ తో ఇలా రాద్దాం. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే ఇదంతా కూడా నిజ జీవితంలో జరగలేదు, ఇదంతా కూడా ఒక కండిషన్, ఇదంతా కూడా ఇమాజినేషన్ లో జరుగుతుంది. ఐ వుడ్ హ్యావ్ అటెండెడ్ అంటే నేను అటెండ్ అయి ఉండేవాడిని అని దాని అర్థం. సింపుల్ గా అటెండ్ అయి ఉండేవాడిని. ఒకసారి చూడండి ఇక్కడ కుడ్ హ్యావ్ అంటే నేను చేయగలిగి ఉండేవాడిని, వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండేవాడిని. వీటి గురించి ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలనుకుంటే మన 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ లో ఈ క్లాస్ ఓపెన్ చేసి ఆ బుక్ లో చూస్తూ ప్రాక్టీస్ చేయండి ఇంకా. రైట్, ఓకే. ఇప్పుడు బీ ఫార్మ్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే చాలా క్లాస్ లేట్ అవుతుంది. ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి అయితే యామ్, ఈజ్, ఆర్ ని తీసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం చేస్తున్న పని గురించి చెప్పాలంటే ఐ యామ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్. ఐ యామ్ టీచింగ్, యు ఆర్ లిజనింగ్. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్, ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్ ఈస్ అంటే ఐ యామ్ రైటింగ్, ఐ యామ్ రైటింగ్ నేను రాస్తున్నాను, ఈ బోర్డు పనిచేస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్. యు ఆర్ వాచింగ్. ఇట్ ఈజ్ ని యూజ్ చేసి ఇట్ యూజ్ చేస్తాం. ఐ యామ్ అని యూజ్ చేసి ఐతో యూజ్ చేస్తాం. అండ్ యు ఆర్, వీఆర్ లెర్నింగ్, ఆర్ తో యూజ్ చేసి చెప్తాం. ప్రస్తుతం చేస్తున్న పని గురించి చెప్పినప్పుడు మనము ఇలా యామ్, ఈజ్, ఆర్ ని యూజ్ చేస్తాం. గతంలో గురించి చెప్పినప్పుడు, పాస్ట్ లో చెప్పినప్పుడు, గతంలో చేస్తున్న పనుల గురించి చెప్పినప్పుడు మనము వాజ్ వర్ ని యూజ్ చేసి
చెప్తాము. షెల్ బి విల్ బి అంటే భవిష్యత్తులో, ఫ్యూచర్లో గురించి చెప్పినప్పుడు షెల్ బి విల్ బి భవిష్యత్తులో చేస్తున్న పనుల గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇలా షెల్ బి విల్ బితో చెప్తాం. బేసికల్ గా ఇక్కడ మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. బి అంటే ఏంటి? బి అంటే ఉండు అని చెప్పి దాని అర్థం. బి హియర్ అంటే ఇక్కడ ఉండు, అక్కడ ఉండు అంటే బి దేర్, ఇక్కడ ఉండు అంటే బి హియర్. బట్ చేస్తూ ఉంటాను అని చెప్పడానికి, ఇప్పుడు చేస్తూ ఉంటానని చెప్పడానికి సింపుల్ గా బీని యూజ్ చేయం, కానీ ఐఆమ్ టీచింగ్, ఇప్పుడు చేస్తున్నాను, ఈ పనిని చేస్తున్నాను, నేను ఇప్పుడు బోధిస్తున్నాను. బట్ గతంలో బోధిస్తున్నానని చెప్పడానికి ఐ వాజ్ టీచింగ్. భవిష్యత్తులో బోధిస్తూ ఉంటానని చెప్పడానికి ఐ షెల్ బి ఆర్ ఐ విల్ బి టీచింగ్. ఐ షెల్ బి టీచింగ్ ఆర్ ఐ విల్ బి టీచింగ్. భవిష్యత్తులో బోధిస్తూ ఉంటాను. సో బీని ఇక్కడ యూజ్ చేసాం. సింపుల్ గా బి అంటే ఉండు లేదా ఉండుట. సింపుల్ గా దీన్ని పని రూపంలో చేస్తున్నప్పుడు చేస్తూ ఉన్నాను లేదా ఉంటాను, లేదా చేస్తూ ఉంటాను, చేస్తూ ఉన్నాను, చేస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటది అని ఈ సందర్భంలో చెప్తుంటాం అన్నట్టు దాన్ని. సో బి ఎక్కడ వచ్చినా కూడా అంతే. ఇప్పుడు షుడ్ తెలుసు మీకు, చేయాలి అని చెప్పి. మస్ట్ అంటే తప్పకుండా చేయాలని చెప్పి. సో షుడ్ అంటే ఏంటి? చేస్తూ ఉండాలి, సింపుల్ గా చేస్తూ ఉండాలి. మస్ట్ అంటే తప్పకుండా చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ బి ఫార్మ్స్ వచ్చినప్పుడు మనం నౌన్ తో యూజ్ చేయొచ్చు, యాడ్వర్బ్ తో యూజ్ చేయొచ్చు, యాడ్జెక్టివ్ తో యూజ్ చేయొచ్చు, ఐఎన్జి ఫామ్ తో యూజ్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి సార్, మేము తెలుసుకుంటాం అని అంటారు మీరు. సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చే క్రమంలో మీకు ఏం చెప్తాను, నేను ఐ తీసుకున్నాను, మీరు వి తీసుకోండి. ఓకే, నేను యామ్ తీసుకుంటున్నాను, మీరు ఈజ్ తీసుకోండి లేదా ఆర్ తీసుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు ఐ ఆమె ఎవరు? నేను టీచర్ని కాబట్టి ఐ ఆమె టీచర్. నేనేం చేస్తుంటాను? టీచింగ్ చేస్తుంటాను కాబట్టి ఐ ఆమ్ టీచింగ్, రైట్? సో ఎలా చెప్తున్నా? ఐ ఆమ్ సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ ట్రైనర్ని కాబట్టి ఐ ఆమ్ ది టాప్ మోస్ట్ ట్రైనర్, టాప్ మోస్ట్ ట్రైనర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, టాప్ మోస్ట్ ట్రైనర్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. ఒక యాడ్వర్బ్ యూజ్ చేసి చెప్పే క్రమంలో యాడ్జెక్టివ్ యూజ్ చేయడానికి, రైట్? సో ఐ ఆమ్ యాక్టివ్ వైల్ టీచింగ్. నేను చెప్పినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాను, నిద్రముఖం వేసుకొని చెప్పను, చాలా యాక్టివ్గా చెప్తుంటాను, వినే వాళ్ళకు కూడా నిద్ర రాకుండా చెప్తానని చెప్పే క్రమంలో ఐ ఆమ్ యాక్టివ్ వైల్ టీచింగ్. సో ఇలా యాడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్పచ్చు. సో నేను ఇక్కడ ఉన్నానని చెప్పడానికి, ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ హియర్. నేను ఇక్కడ ఉన్నానని చెప్పడానికి ఇలా యాడ్వర్బ్ యూజ్ చేసి చెప్పచ్చు, ఐఎన్జి ఫామ్ యూజ్ చేసి చెప్పచ్చు, అండ్ నౌన్ యూజ్ చేసి చెప్పచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సీరియస్గా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. నౌన్ యూజ్ చేసి చెప్పచ్చు, వర్బ్ను ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేసి చెప్పచ్చు, ఇలా యాడ్జెక్టివ్ యూజ్ చేసి చెప్పచ్చు, ఇలా యాడ్వర్బ్ యూజ్ చేసి చెప్పచ్చు, లేదా అంటే పాస్ట్ పార్టిసిపల్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ యూజ్ చేసి పాసివ్ వాయిస్ లో కూడా చెప్పచ్చు. ఐ ఆమ్ అవార్డెడ్, ఐ ఆమ్ అవార్డెడ్ ఆర్ ఐ ఆమ్ రివార్డెడ్, ఐ ఆమ్ అవార్డెడ్, రివార్డెడ్, ఐ ఆమ్ ఇన్వైటెడ్. నేను ఇన్వైట్ చేయబడ్డాను అని చెప్పే సందర్భంలో కూడా ఈ రకంగా. సో ఐఎమ్ వచ్చినప్పుడు వర్బ్ని ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయొచ్చు, లేదా ఇలా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో దీన్నే ప్యాసివ్ వాయిస్ అంటారు. ప్యాసివ్ వాయిస్ క్లాస్ చూస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రకంగా కూడా యూజ్ చేయొచ్చు. అంటే నౌన్ యూజ్ చేసి, ఐఎన్జి ఫామ్ యూజ్ చేసి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ యూజ్ చేసి, యాడ్వర్బ్ యూజ్ చేసి, యాడ్జెక్టివ్ యూజ్ చేసి ఈ రకంగా ఒక ఐని తీసుకుని చెప్పచ్చు. నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్. నేను బోధిస్తున్నాను, ఐ ఆమ్ టీచింగ్. నేను టాప్ మోస్ట్ ట్రైనర్ని, ఐ ఆమ్ ది టాప్ మోస్ట్ ట్రైనర్ ఇన్ సౌత్ ఇండియా. నేను చాలా యాక్టివ్గా ఉంటాను, ఐ ఆమ్ యాక్టివ్. నేను ఇక్కడ ఉన్నాను, ఐ ఆమ్ హియర్. నేను అవార్డ్ చేయబడ్డాను, ఐ ఆమ్ అవార్డెడ్, ఐ ఆమ్ రివార్డెడ్, ఐ ఆమ్ ఇన్వైటెడ్, ఐ ఆమ్ సపోర్టెడ్. ఈ రకంగా ఐ ఆమ్ అరెస్టెడ్. ఈ రకంగా మనం ఏదైనా కూడా తీసుకొని చెప్పొచ్చు అన్నట్టు. సో ఒక యామ్ అనేది ప్రస్తుతం చేస్తున్నాను అనే పనికి యూజ్ చేస్తామనే విషయం తెలిస్తే, అర్థమైతే, చూడండి ఇక్కడ చూడండి, ఐ అంటే నేను, ఫస్ట్ పాయింట్ నేర్చుకున్నాం. ఇది తెలిస్తే ఇన్ని రకాలుగా ఇన్ని విషయాల్లో అర్థం చేసుకోవచ్చు, ఈజీగా మాట్లాడొచ్చు. దీన్ని నెగిటివ్ చెప్పాలంటే యామ్ కి నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను టీచర్ని కాదంటే ఐఎమ్ నాట్ ఏ టీచర్. నేను బోధిస్తలే అని చెప్పడానికి ఐఎమ్ నాట్ టీచింగ్. నేను కాదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ ఏ టాప్ మోస్ట్ ట్రైనర్ ఇన్ సౌత్ ఇండియా. నేను యాక్టివ్గా ఉండని చెప్పడానికి ఐఎమ్ నాట్ సో యాక్టివ్. నేను ఇక్కడ లేదని చెప్పడానికి ఐఎమ్ నాట్ హియర్ ఇన్ హైదరాబాద్. నన్ను ఇన్వైట్ చేయలేదు, నేను ఇన్వైట్ చేయబడలేదు అని చెప్పడానికి ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్. ఓకే, ఈ రకంగా మనము చెప్పచ్చు అన్నట్టు. అర్థమైంది కదా? ఓకే, సో బి వచ్చినప్పుడు నౌన్ తో, ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో, యాడ్వర్బ్ తో, యాడ్జెక్టివ్ తో, పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. సో బి అంటే ప్రస్తుతం అయితే యామ్ ఈజ్ ఆర్, గతంలో అయితే వాజ్ వర్, పాస్ట్ ఫ్యూచర్ లో అయితే షెల్ బి విల్ బి, చేస్తూ ఉండాల్సింది అని చెప్పడానికి, చేస్తూ ఉండాలి అని చెప్పడానికి షుడ్ బి,
తప్పకుండా చేస్తూ ఉండాలి అని చెప్పడానికి మస్ట్ బి. అదే విధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా పెద్దగా ఉంది క్లాస్ ఇంకా. బి అంటే మీకు తెలుసు ఉండు లేదా ఉండుట. కెన్ అంటే చేయగలను, చేస్తూ ఉండగలను అని చెప్పడానికి కెన్ బి యూజ్ చేస్తాం. చేస్తూ ఉండగలిగాను అని చెప్పడానికి కుడ్ బిని యూజ్ చేస్తాం. మే అండ్ మైట్ కూడా మీకు తెలుసు. ఒక పని గ్యారంటీగా కాకుండా 100% కాకుండా జరిగితే జరగొచ్చు, లేకపోతే లేదు అని చెప్పే సందర్భంలో ఒక కొంత డౌట్ఫుల్ గా చెప్పే సందర్భంలో చెప్తుంటాం. మేబీ చేస్తూ ఉండొచ్చు, అంత పెద్ద ఐడియా లేదు, చేస్తూ ఉండొచ్చు. ఐ మే బి టీచింగ్ ఆఫ్టర్ 4 years. నేను 4 years తర్వాత బోధిస్తూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రిటైర్మెంట్ కూడా తీసుకోవచ్చు. ధోని మే బి ప్లేయింగ్ క్రికెట్ ఆఫ్టర్ 5 years. 5 years తర్వాత కూడా ధోని ఆడుతూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్, ఆ రకంగా. సో మే అండ్ మైట్ ని ఎలా ఎక్స్చేంజబుల్ గా యూజ్ చేసుకోవాలో కూడా తెలుసు మీకు. రైట్, వుడ్ బి అంటే ఒకప్పుడు చేస్తూ ఉండేవాడిని. వుడ్ అంటే తెలుసు కదా మీకు, ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పే సందర్భాల్లో మనం యూజ్ చేస్తాం. రైట్, బి అంటే ఏంటి? సింపుల్ గా అన్నిట్లలో చేస్తూ 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 ఉంది అని అంటే చేస్తూ ఉంటాను అని చెప్పే సందర్భం అన్నట్టు. అంతే బి అనేది ఇక్కడ. ఏం లేదు, అంతకు మించి ఏం లేదు. హ్యావ్ టు బి, హాస్ టు బి అని అంటే చేస్తూ ఉండాల్సి ఉంది. ఒక పనిని నేను యాక్టివ్ గా నేర్చుకుంటూ ఉండాల్సి, ఐ హ్యావ్ టు బి లెర్నింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాల్సి ఉంది. ఐ హ్యావ్ టు బి టీచింగ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ బోధిస్తూ ఉండాల్సి ఉంది. ఆ సందర్భంలో యూజ్ చేస్తాం. నీడ్ టు, నీడ్స్ టు అంటే నీడ్స్ అంటేనే అవసరం ఉంది అని అర్థం. సో నీడ్స్ టు బి అని అంటే ఇక్కడ సింపుల్ గా చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది అని అర్థం. చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. డేర్ టు, డేర్స్ టు అని అంటే ధైర్యంగా చేస్తూ ఉంటాను లేదా ధైర్యంగా చేస్తూ ఉంటాము, ఉంటాడు, ఉంటది అని దాని అర్థం. ఆట్ టు బి అంటే బాధ్యతగా, నైతిక బాధ్యతతో బాధ్యతగా చేస్తూ ఉంటాను, ఉండాలి అని దాని అర్థం. వాంట్ టు, వాంట్స్ టు, విష్ టు, విషెస్ టు, వుడ్ లైక్ టు అని అంటే చేస్తూ ఉండాలనుకుంటాను, ఒక పని చేస్తూ ఉండాలనుకుంటాను. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ఎ టీచర్. నేను ఎప్పుడు టీచర్ లాగా ఉండాలనుకుంటాను. ఐ ఆల్వేస్ వాంట్ టు బి అన్ ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలనుకుంటాను. ఐ విష్ టు బి అన్న అంతే, ఐ వుడ్ లైక్ టు బి అన్న అంతే. మీరు ఆల్టర్నేట్ గా ఏది అవసరం ఉంటే దాన్ని మీరు వాడుకుంటే సరిపోతుంది. రైట్, ఇందాక మీకు హ్యాడ్ గురించి చెప్పాను. సో ఫోర్స్ఫుల్ గా ఒక పని గతంలో చేయాల్సి వచ్చిందని చెప్పే సందర్భం. చేస్తూ ఉండాల్సి వచ్చింది. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ నేను 10,000కి జాబ్ చేస్తూ ఉండాల్సింది. ఐ హ్యాడ్ టు బి వర్కింగ్ ఫర్ 10 hours ఫర్ ఫర్ 1 year, 1 long year నేను 10 hours రెగ్యులర్ గా పనిచేస్తూ ఉండాల్సి వచ్చింది. నాకు పెద్దగా అవసరంగా లేకపోయినప్పటికీ కూడా ఆ పని చేస్తూ ఉండాల్సి వచ్చిందని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. యూజ్ టు బి, యూజ్ టు అంటే సాధారణంగా ఒకప్పుడు అలవాటుగా చేస్తుండేవాడిని, బట్ ఇప్పుడు చేయట్లేదని కదా. ఒకప్పుడు నేను చేస్తుండేవాడిని. ఐ యూజ్ టు బి వాచింగ్ మెనీ మూవీస్. ఐ యూజ్ టు బి ఆ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ గా ఉండేవాడిని. ఐ యూజ్ టు బి ఎ గుడ్ లెర్నర్. నేను ఒక గుడ్ లెర్నర్ గా ఉండేవాడిని. ఐ యూజ్ టు బి క్విక్ లెర్నర్. చాలా క్విక్ గా నేర్చుకుంటుండేవాడిని. ఇప్పుడు బాగా మైండ్ మొద్దుబారిపోయింది, పెద్దగా నేర్చుకోవట్లేదని దాని అర్థం అన్నట్టు. రైట్ రైట్, ఇది హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ కొంత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము ఒక టైం లైన్ లో ఒక స్కేల్లో తీసుకుందాము. టైం లైన్ లో ఒక స్కేల్లో తీసుకుని దీన్ని పాస్ట్ అనుకుందాము, దీన్ని ప్రజెంట్ అనుకుందాము, దీన్ని ఫ్యూచర్ అనుకుందాం ఈ లైన్ ని. రైట్, ఒక పని గతంలో మొదలై ప్రస్తుతానికి ఇంకా జరుగుతుందని చెప్పే క్రమం లోపల మనము హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ యూజ్ చేసి చెప్తాము. రైట్, సో నేను గత 4 సంవత్సరాల నుండి యూట్యూబ్ లో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ని బోధిస్తున్నానని చెప్పాలనుకోండి. సింపుల్ గా ఎలా చెప్పాలి? 4 సంవత్సరాల నుండి. 4 సంవత్సరాలు అంటే 4 ఏళ్ళు అంటే 2019లో స్టార్ట్ చేశాను. ఇది 2024 అనుకుందాము. రైట్, సో ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నేను బోధిస్తూనే ఉన్నానని చెప్పడానికి ఈ రకంగా చెప్తాను అన్నట్టు. ఐ హ్యావ్ బీన్ టీచింగ్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2019 లో స్టార్ట్ అయింది. 2024లో కూడా ఇంకా పని కొనసాగుతుంది. ఐవి యూదే ఉంటే హ్యావ్ బీన్, హీ షీ ఇట్ ఉంటే హ్యాస్ బీన్. తెలిసిందే కదా మీకు. రైట్, హ్యాడ్ బీన్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హ్యాడ్ బీన్ అంటే దీన్ని రాసుకోండి, ఒకసారి వీడియో పాజ్ చేసుకొని రాసుకోండి. రైట్, ఎవరు కూడా కంగారు పడద్దు, వీడియో పాజ్ చేసుకొని ఒకసారి రాసుకునే ప్రయత్నం చేయండి, నో ప్రాబ్లం. రైట్, హ్యాడ్ బీన్ అంటే ఏం లేదు, పాస్ట్ లో ఒక పని మొదలవుతుంది, పాస్ట్ లో ఒక పని మొదలవుతుంది, పాస్ట్ లోనే ఒకనొక సమయం వరకు పాస్ట్ లోనే ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం 2 పదాలను ఉపయోగిస్తాం. టిల్ అని చెప్పి, అంటిల్ అని చెప్పి, లేదా అప్ టు అని చెప్పి. టిల్, అంటిల్, అప్ టు అని చెప్పి మనం 2 పదాలని ఉపయోగించి చెప్తాం అన్నట్టు. రైట్, టిల్, అంటిల్, అప్ టు అని చెప్పి యూజ్ చేస్తాం, అప్పటి వరకు అన్నట్టు.
నేను 2000 2020 వరకు విశాఖపట్నంలో నివసిస్తుండేవాడిని అని చెప్పాలనుకోండి. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది విశాఖపట్నంలో నివసించడం అంటే ఎప్పుడో 2010లో స్టార్ట్ అయింది. బట్ 2020 వరకు కూడా నేను విశాఖపట్నంలోనే నివసిస్తున్నానని చెప్పాలనుకోండి. ఐ హాడ్ బీన్ లివింగ్ ఇన్ విశాఖపట్నం అంటిల్ ఆర్ అప్ టు టిల్ ఇదేదైనా యూజ్ చేసుకోండి వర్డ్. అంటిల్ 2020 వరకు కూడా నేను విశాఖపట్నంలోనే నివసిస్తున్నాను. 2020 వరకు కూడా. రైట్. సో షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ అంటే ఏంటి అంటే భవిష్యత్తులో ఇదే మ్యాప్ లో మీకు క్లియర్ గా ఇంకా ఏసి చూపిస్తాను. ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ. రైట్, ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదే మ్యాప్ లో మీకు ఏసి చూపిస్తాను. ఓకే, ఇది పెద్దగా యూజ్ చేయం ఇంగ్లీష్ లో, బట్ తెలుసుకుంటే బెటర్ కదా ఎక్కడ యూజ్ చేస్తామని. ఒక పని పాస్ట్ లో, ఇది పాస్ట్ కదా, ఒక పని ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది వచ్చేసి ఫ్యూచర్, ఇది వచ్చేసి ఫ్యూచర్. రైట్, ఒక పని గతంలో మొదలైంది, ప్రస్తుతం కొనసాగుతుంది, ఫ్యూచర్ లో కూడా ఒక టైం వరకు కొనసాగుతుంది, 2030 వరకు కూడా పని కొనసాగుతుందని చెప్పాలనుకోండి. ఐ విల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ బై 2030 అని చెప్తున్నాను. అంటే 2030 వరకు కూడా నేను ఇంగ్లీష్ బోధిస్తూనే ఉంటాను అని చెప్పే సందర్భం లోపల, ఇలా భవిష్యత్తులో కూడా చేస్తూనే ఉంటానని చెప్పే సందర్భం లోపల షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ చెప్తుంటాం. షుడ్ హ్యావ్ బీన్ అండ్ మస్ట్ హ్యావ్ బీన్ అంటే తెలుసు మనకు. షుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్ అంటే కొంత రెగ్రెట్ తో చేసి ఉండాల్సింది, తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పే క్రమం కదా. రైట్, సో షుడ్ హ్యావ్ అండ్ మస్ట్ హ్యావ్ అంటే కూడా చేసి ఉండాల్సింది, తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తారు. అండ్ దీని గురించి కూడా మీరు ఇంకా ఇన్డెప్త్ గా తెలుసుకోవాలనుకుంటే మన వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ లో ఆ పర్టికులర్ క్లాస్ ని చూడండి. మే హ్యావ్ అండ్ మైట్ హ్యావ్ బీన్ అన్నా కూడా అంతే, చేస్తే చేసి ఉండొచ్చు, చేస్తే చేసి ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో దీన్ని వాడుతుంటాము. ఇంకా క్లియర్ గా కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను. కుడ్ హ్యావ్ అండ్ వుడ్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే చేసి ఉండగలిగే వాడిని, చేస్తూ ఉండేవాడిని, చేసి ఉండగలిగేవాడిని, చేసి ఉండేవాడిని, సారీ చేసి ఉండగలిగేవాడిని, చేసి ఉండేవాడిని అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తారని చెప్పి ఇందాక చెప్పాను కదా. ఇక్కడ చూడండి ఒకసారి, లెట్ us గో బ్యాక్. ఎక్కడ నేర్చుకున్నాం మనము ఇందాక, ఇక్కడ ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా మీకు ఇక్కడ చాలా వరకు. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐ కుడ్ హ్యావ్, ఐ వుడ్ హ్యావ్, ఐ కుడ్ హ్యావ్ అండ్ ఐ వుడ్ హ్యావ్ అంటే చేసి ఉండగలిగేవాడిని, చేసి ఉండేవాడిని. ఒక పనిని చేసి ఉండగలిగేవాడిని కుడ్ హ్యావ్, ఒక పనిని చేసి ఉండేవాడిని వుడ్ హ్యావ్. దాన్నే ఇక్కడ ఐఎన్జి ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ తో యూజ్ చేసి కుడ్ హ్యావ్ బీన్, వుడ్ హ్యావ్ బీన్ అని చెప్పి చెప్తున్నాను. సో హోప్ యు అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇది కాకుండా, ఈ పదాలే కాకుండా ఇంకా కొన్ని పదాలు కూడా ఉంటాయి. ఆ పదాలని మనం నెక్స్ట్ క్లాస్ లో ఇన్ డెప్త్ గా నేర్చుకుందాము. రైట్, సో మీకేదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంతసేపు తీసుకున్నాను. 9 పదాలు ఇప్పుడే నేర్చుకుందాం. చూడండి ఇక్కడ, వాట్, వై, వెన్, వేర్, విచ్, హూస్, హూమ్, హూ అండ్ హౌ. ఈ పదాలు 9 పదాలు వచ్చినా కూడా మనకి ఇంగ్లీష్ లో ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మనము జాగ్రత్తగా చేయగలుగుతాం అన్నట్టు. రైట్, సో వాట్ అంటే ఏమిటి, వై అంటే ఎందుకు, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, విచ్ అంటే ఏ లేదా ఏది, హూజ్ అంటే ఎవరిది, హూమ్ అంటే ఎవరిని, హూ అంటే ఎవరు, హౌ అంటే ఎలా. సో ఈ పదాలని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు మనం చూసినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, డూ కావచ్చు, డస్ కావచ్చు, డిడ్ కావచ్చు, షెల్ కావచ్చు, విల్ కావచ్చు, కెన్ కావచ్చు, కుడ్ కావచ్చు, వీటన్నిటిని యూజ్ చేసి నెక్స్ట్ క్లాస్ లో మనము ఇంకా ఇన్ డెప్త్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. రైట్, సో ఈ క్లాస్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ద బెస్ట్. ఎక్కడ